హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు దిస్ థర్స్డే ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ సెషన్ ఆఫ్ హీలీ అండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ అండి. నా పేరు వచ్చేసి హరి దాసర్లా. మన యొక్క హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇవాళ జూమ్ మీటింగ్ హోస్ట్ కూడా నేనేనండి. గత కొన్ని వారాలుగా మనం ఈ యొక్క బ్లూ యాప్ గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ట్రైనింగ్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎలా వాడాలి ఏంటి అనేది డీటెయిల్గా మనం పాయింట్ టు పాయింట్ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ హీలీ టూ యాప్ అంటే మన యొక్క పింక్ యాప్ ఏదైతే ఉందో, మనము ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే పెట్టుకుంటామో ఆ యాప్కి అయితే అందరికీ నేను నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వీలవుతే మ్యాక్సిమం ఈ హ్యాండ్ బ్యాండ్స్ వాడండి. నా హ్యాండ్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయా? ఇలా ఇలా హ్యాండ్ బ్యాండ్సే యూస్ చేయాలి. హ్యాండ్ బ్యాండ్స్ వాడండి, ఎఫెక్టివ్ ఉంటుంది. ఇట్లా హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఒక 35% ఆర్ 40%, అంటే మనకి బై డిఫాల్ట్గా 15% కనిపిస్తూ ఉంటుంది. ఆ, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అనేది అవ్వగానే ఆ 50% నుంచి మీరు ప్లస్ సింబల్ నొక్కుతూ వెళ్తుంటే మీకు ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతున్నట్టు మీకు అక్కడ సింబల్ వస్తూ ఉంటుంది యాప్లో. అయితే ఈ యొక్క యాప్ ఎప్పుడైతే 35% అనేది డిఫాల్ట్, అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ మీరు ఓకే ఉన్నది, ఇబ్బంది ఏమీ లేదు అంటే 35-40% వరకు పెట్టుకోవచ్చు. ఆ 40%లోనే మీకు మైక్రో కరెంట్ అనేది ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుంది. జిల్ జిల్ అని కొంచెం సెన్సేషన్ అయితే ఉంటుంది, 100% ఉంటుంది. సెన్సేషన్స్ లేకున్నా ఉన్న 35%, 40% కన్నా ఎక్కువ పెట్టొద్దండి. బాడీలో ఏంటి అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ తీసుకోండి. వీలైతే వీలైనంత ఎక్కువ బటర్ మిల్క్ తీసుకోండి. డయాబెటీస్ లేని వాళ్ళైతే జ్యూసెస్ తాగండి. దిస్ ఇస్ మై హంబుల్ సజెషన్ అండి. ఎఫెక్టివ్గా మీకు కనిపించాలి, ఎఫెక్టివ్గా మీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ హ్యాండ్ బ్యాండ్స్ అండి. నా చేతికి ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టుకున్నానో కనిపిస్తున్నాయి కదా అందరికి. మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ కాయిల్. లేదు, వైర్లతో ఇబ్బంది అవుతుంది నాకు అని అనుకునే వాళ్ళు, మై సజెషన్ ఇస్ గో ఫర్ హైవేవ్. మనకి వాచ్ లాగా ఒక బ్యాండ్ ఉంటుందండి. ఆ హైవేవ్కి నేను సజెస్ట్ చేస్తాను. హైవేవ్ కూడా ఎఫెక్టివ్ ఉంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ. సో రెండే అండి, కాయిల్ అయితే ఎవరు వాడొద్దని నేను సజెస్ట్ చేస్తున్నాను. వన్ థింగ్, అండ్ గో విత్ ద హైవే. మన హ్యాండ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ బ్యాండ్స్ ట్రై చేయండి. లేదు అనుకుంటే గో ఫర్ ది హైవే. ఈ హైవే అనేది పర్చేస్ చేసుకుని వాడుకోండి వైర్లెస్గా కావాలి అంటే. దెన్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అవర్ టుడే సెషన్, మనము బ్లూ యాప్ గురించి లాస్ట్ టైం మనము ఆల్ హిలీ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఆల్ హిలీ ప్రోగ్రామ్స్ని అసలు ఫస్ట్ బ్లూ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దగ్గర నుంచి మనము క్లయింట్ క్రియేషన్ అవన్నీ చూసాము. ఎనీవన్ ఎనీవన్ మీ యొక్క ఎవరన్నా నాతో మీ యొక్క షేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే బ్లూ యాప్ గురించి కానీ హిలీ టూ ఏమన్నా మీకున్న అంటే మీకు వాట్ యు ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ, దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తీసుకుందాము ఇవాళ టైం బట్టి. ఆ, అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఎస్ ఆర్ నో? జస్ట్ టెల్ మీ ఎస్ అని టైప్ చేయండి ఒకసారి చాట్ బాక్స్లో ఫాస్ట్గా. మెనీ పీపుల్ ఓవర్ హియర్: శ్రీనాథ్ గారు, అప్పలస్వామి గారు, అరుంధతి గారు, రామకృష్ణ గారు, హరిబాబు గారు, హైమావతి గారు. ఐఫోన్ ఐఫోన్ అని పెట్టారండి, పేర్లు పెడితే బాగుంటుంది. హైమావతి గారు ఎస్ ఎస్, కరుణాశ్రీ గారు ఎస్ అండి. వావ్, 2 రిప్లైస్. వావ్, అప్పలస్వామి గారు ఎస్ అని పెట్టారు. వావ్, టూ టూ పీపుల్, 3 పీపుల్. వెంకటేష్ కొప్పుల గారు ఎవ్రీవన్ ఎస్ అని పెట్టారు. వావ్, మోట్రో మోట్రోలో మోటో G32 అంట. సో మీ ఫోన్ పేర్లు కాదండి, మీ పర్సనల్ పేర్లు పెట్టండి. ఇంకా మనం ప్రొడక్టివ్గా 1-on-1కే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను పేరు పిలవాలి అన్నప్పుడు మోట్రోలో అంటే ఫోన్ పేరు, అది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మోట్రోలోనో లేకపోతే ఐఫోన్ పెట్టే కన్నా మీ పేరు పెడితే చాలా బాగుంటుంది, పిలుచుకోవడానికి కూడా బాగుంటుంది కదండి. అలా. సో గోపికృష్ణ గారు, యా సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. గోపీకృష్ణ గారు, యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. కెమెరా ఓపెన్ చేయండి. ఎస్. Hello, వెల్ sir. సార్, నమస్తే, వెల్కమ్. Namaste, sir. Namaste, sir. చెప్పండి. I've done with this. I'm coming for the meeting from 4 to 5 times, sir. వెరీ గుడ్. And it is well known to my friend actually, who is from last 15 years. He సూపర్. told me వాట్సాప్ ద్వారా నాకు పంపిస్తుంటారు ఐడిలో. నాకు వెంటనే ఏ రోజు ఐడి ఆ రోజు వస్తే ఆ టైంకి నేను మీటింగ్లో ½ బిఫోర్ పార్టిసిపేట్ చేస్తుంటాను సార్. స్టిల్ మన ప్రోడక్ట్స్ ని కూడా నేను ప్రాక్టికల్లీ ఆయన యూజ్ చేస్తూ ఉంటారు.
వెళ్ళినప్పుడు నేను స్టడీ చేస్తుంటాను. నేను దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఏ విధంగా డాక్టర్స్ ని పట్టుకుంటే మనకు అవుతుంది అనేది ఐఎమ్ థింకింగ్ ఆన్ మై ఓన్. ఐ డన్ ఇన్ మార్కెట్ రీసెర్చ్ సార్. ఐఎమ్ అబౌట్ 57 మార్కెటింగ్ ఇయర్స్. అవన్నీ ఒక్కసారి మనం పక్కన పెడతాము. హీలీ పెట్టుకున్నారు, హీలీ 2 యాప్ వాడుతున్నారా, బ్లూ యాప్ వాడుతున్నారా? ఒకవేళ లేదు ఈ సార్, విషయానికి ఇది మీరు కొత్తగా వాడితే సార్. హౌ యు ఆర్ ఫీలింగ్ అనేది చెప్పండి ప్లీజ్. నేను బాగుంది సార్, నేను చూశాను, నేను ప్రాక్టికల్లీ చూశాను అది కూడా. ఐఎమ్ సీయింగ్ సార్, ఇట్ ఈస్ బాగుంది సార్, నాకు మంచిగా తెలిసింది సార్ అది. నిజంగా నేను అది మార్కెట్ చేయాలని చూస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నో వరీస్. ఫస్ట్ ప్రాక్టికల్లీ ఐ విల్ డూ, ఆయనతో మాట్లాడి నేను అది మార్కెట్ చేశాక దెన్ ఐ వుడ్ లైక్ టు కమ్ ఇన్ టు అవర్ లైన్ సార్. అంటే నేను డైలీ ఐఎమ్ అటెండింగ్ అవర్ మీటింగ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఐ హావ్ టు నో కదా సార్, టు బ్యాక్గ్రౌండ్ ఐ హావ్ టు నో. 100%. విత్ దట్ ఐఎమ్ ప్రాక్టికల్లీ ఐఎమ్ డూయింగ్ ప్రాక్టీస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్, సూపర్. థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. మల్లారెడ్డి గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీ యొక్క కెమెరా ఓపెన్ చేయరా ప్లీజ్. మల్లారెడ్డి కాలగిరి గారు. ఎస్. హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, ఎస్. నమస్కారం సార్. నమస్తే అండి, నమస్తే, వెరీ చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మీతో మాట్లాడాను సార్ ఒకటి రెండు యా సార్లు, నేను యా chat యా కూడా చేశాను. ఎస్. ఎలా ఎలా ఉంది సార్? వాడుతున్నారు కదా, హీలీ వాడుతూ ఉన్నారు, ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? 65 days అవుతుంది సార్ తీసుకొని. 65 days, వావ్, గుడ్. సార్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 10 అవుతుంది సార్. పిల్లలే కొట్టి నేను పెట్టుకొని మా మిస్సెస్ కు పెట్టేసరికి ఆల్మోస్ట్ ఎక్కువ 14 అవర్స్ అట్లా పడుతుంది సార్ మొత్తం నాకు హీలీ రోజుకు. యూసేజ్ ని డైలీ మీరు 14 అవర్స్ యూజ్ చేస్తున్నారు అయితే? వెరీ గుడ్, అవును సార్, ఇంకెక్కువనే వాడుతున్నాను. సూపర్, సూపర్, సూపర్. ఏమేం 3 కి వాడుతున్నారు? 4 కి మీరేం స్టార్ట్ వాడుతున్నారు? చేస్తాను పిల్లలకి సార్. ఏం వాడుతూ ఉన్నారు? నేను పిల్లలకి డిస్టెన్స్ హీలింగ్ చేస్తున్నాను. నాకు మా మిస్సెస్ కి 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాం డైలీ. వైర్ తోటి సార్, ఓన్లీ వైరే. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుస్తుందా వాయిలతో పెట్టుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ కానీ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా బాగుంది సార్. ఏదున్నా కొంచెం ఇబ్బంది ఉంటే తొందరగా రిలీఫ్ అవుతుంది సార్, ఏదైనా మీకు వైర్లతో ప్రాబ్లమ్ వస్తే పెట్టుకున్నప్పుడు వాయిలతో కానీ. పెట్టుకుంటే ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుందని చెప్తున్నారా? అదే, అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మొన్న ఒకసారి మీకు చాట్ చేసినప్పుడు అదే అడిగాను. డిస్టెన్స్ హీలింగ్ పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు సార్. ఎనర్జీ తీసుకున్నారా వాళ్ళది? తీసుకున్నాను, వైబ్రేషన్ రికార్డ్ చేశాను. వెరీ గుడ్. ఎవ్రీ టైం ఇంకా వాళ్ళు లేకున్నా మనం హీల్ చేయొచ్చు కదా సార్? 100% చేయొచ్చండి. మనము ఇప్పుడు నేను నాకు ప్రతిసారి క్లాస్లో చెప్తూ ఉంటాను, ఎలా ఎనర్జీ తీసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అందరికి చెప్తూ ఉంటాను. చేశాను, సేమ్ చేశాను. ఎనర్జీ అనేది లైఫ్ టైంలో ఒకటేసారి కలెక్ట్ చేసుకుంటాం. ఒక్కసారి మనం ఎనర్జీ కలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ మనిషి అంటే ఫిజికల్గా మనిషి ఎక్కడైనా ఉండండి, మీరు హైదరాబాద్లో ఉండండి, ఆ పర్టికులర్ ఎనర్జీ తీసుకున్న మనిషి వైజాగ్లో ఉండని, యూఎస్లో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, లేకపోతే ఎక్కడనన్నా ఉండని మన వరల్డ్లో, మీరు కూర్చున్న దగ్గర నుంచి మీ యొక్క డివైస్ ఏదైతే ఉందో మీ డివైస్ దగ్గర నుంచి మీరు అన్ని రకాలుగా వాళ్ళకి హీలింగ్ అనేది చేసుకోవచ్చు, డిస్టెన్స్ హీలింగ్ అనేది చేయొచ్చు. వీక్లీ మండే న్యూ అనాలిసిస్ చేస్తాను సార్. చేసి 15 డేస్కి ఒకసారి న్యూ అనాలిసిస్ చేసుకోవాలి. 1 డే సండే వచ్చేసి సండే హాలిడే ఇస్తాను సార్. సాటర్డే వరకు దాన్నే రన్ చేస్తాను ప్రోగ్రామ్. వెరీ గుడ్. 6 అండ్ ఆల్ హీలి ప్రోగ్రాము, దాంట్లో చూయించిన 5 ప్రోగ్రాంలు. అది కాకుండా మళ్ళీ సోల్ సైకిల్, మెంటల్ బ్యాలెన్స్, గోల్డ్ సైకిల్, చక్ర ప్రోగ్రామ్, డిజినెట్ మిక్సర్, ఇవి స్పెషల్ గా మళ్ళీ నేను కంపల్సరీ చేస్తున్నాను సార్. అవి కాకుండానే ప్రతి ఒక్కళ్ళకు మా నలుగురికి ఇవన్నీ మళ్ళీ హాల్ హీలి, తర్వాత ఆల్ మ్యాగ్ హీలి ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత అందులో ఇంకోటి రిజనెన్స్ దాంట్లోనే ఏదో హోమియోపతికి సంబంధించింది ఒకటి. సో మొత్తానికి ఇంట్లో మీరు హీలీని రోజుకి 14 గంటలు వాడుతున్నారు అయితే? అద్భుతం అండి. ఇంకా ఎక్కువనే సార్, అసలు తక్కువ కాదు. ఆల్మోస్ట్ వెరీ గుడ్. చాలా 3కి లేస్తా సార్ నేను. వాడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ చేస్తాను. సో మీ ఇంట్లో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు ఎనర్జీ తీసుకున్నారు, ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ వాడుతున్నారు, అలాగే డిస్టెన్స్ మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు, హాస్టల్కి ఉన్న వాళ్ళ డిస్టెన్స్లో వాళ్ళకి లెర్నింగ్ పేజ్ రన్ చేస్తున్నారు. వెరీ గుడ్. మా బాబాయ్ అయితే ఈ 2 months లో కామ్ అయిపోయాడు సార్ మనిషి. చాలా రిజల్ట్, అసలు బాడీకి వాడనే లేదు వాడికి, అసలు అంత హీలింగ్ నేరుగా పెట్టలేదు, ఓన్లీ డిస్టెన్స్ హీలింగ్ అదంతా.
ఏముండేనండి ప్రాబ్లం ఏముంటుండే బాబు అంటే హైపర్నెస్ ఉంటుండేనా అల్లరి ఉంటుండేనా లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయరా? కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుండే, ఉమ్, కొంచెం కోపం కానీ ఇట్లా ఉంటుండే. కామ్ అయిపోయాడు మనిషి ఇప్పుడు, ఉమ్, పీస్ఫుల్ గా అయిపోయింది సార్. అన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ని 50 లోపలికి వచ్చేసినాయి వెరీ ఫస్ట్ గుడ్. కి ఇప్పటికి చూస్తే. ఉమ్, అన్ని ఏది స్కాన్ చేసినా బిలో 50 లోపలికి వచ్చేసినాయి. నైస్. మనిషి కూడా మంచిగా కామ్ అయిపోయాడు సార్. పెట్టండి సార్, డైలీ పెట్టండి. పిల్లలకైతే లెర్నింగ్ పేజ్ ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకుండా పెట్టండి. మీరు లెర్నింగ్ నేను చెప్పినట్టు ఇట్లా వైర్లతో యూజ్ చేసుకోండి. ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ హీలీ 2 అయితే ప్రతి ఒక్కరు వైర్లు వాడుకోండి. డిస్టెన్స్లో వాడాలనుకుంటే హైవే తీసుకొని హైవే వాడండి. యా అప్పల్ స్వామి గారు, మనము లాస్ట్లో నేను ఛాన్స్ ఇస్తాను, తప్పకుండా మీరు మాట్లాడాలి. ఆ, ఎందుకంటే నెక్స్ట్ అజెండాకి వెళ్దాము. ఆ, కానీ చాలా మంచి అద్భుతమైన షేర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ, మన యొక్క మల్లారెడ్డి గారు చాలా అద్భుతంగా ఇవాళ మనతో షేర్ చేసుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. ఇలాగే చాలా థ్యాంక్ యూ. రకాల ఎక్స్పెరిమెంట్లు మీరు చేస్తూ ఉండండి. మీరు వాడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ వాడండి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క హీలింగ్ అనేది మీ ఇంట్లో వాళ్ళు చేసుకోండి. మన ఇండివిజువల్ బాడీకి గంట 2 గంటలు గ్యాప్ అనేది ఇస్తాం, కానీ హీలింగ్కి ఎటువంటి గ్యాప్ అవసరం లేదు, ఎటువంటి రెస్ట్ అవసరం లేదు. కంటిన్యూస్గా మీరు ఛార్జింగ్ పెట్టి వాడుకోవచ్చు. ఏదో విధంగా దాన్ని వాడుతూ ఉండాలి. ఎంత ఎఫెక్టివ్గా వాడుకోగలిగితే అంత ఎఫెక్టివ్గా వాడొచ్చండి. వెరీ హ్యాపీ, మీరు చాలా అద్భుతంగా వాడుతున్నారు మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ, ఒక్కసారి ఇవాళ మనము ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ ఎలా చేసామనేది లాస్ట్ సెషన్లో మనం చూసాము. అయితే ఇప్పుడు ఇవాళ మనం ఆరా అనాలిసిస్ ఎలా చేయాలి, ఆరా ఎలా తీసుకోవాలి, ఆరాని మనం ఎలా స్టడీ చేస్తాం అనేది ఒకసారి నేను మీకు డెమో చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఆ, మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ని నేను ఇన్వైట్ చేస్తాను. సో లాస్ట్లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు లాస్ట్లో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విల్ గో ఫర్దర్ అనమాట. ముందుగా నేను నా యొక్క స్క్రీన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఎస్, షేర్ ఎంటైర్ స్క్రీన్. కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి? ఎస్. ఫస్ట్ మనకి ఈ బ్లూ డిస్టెన్స్ హీలింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఫస్ట్ మనము యాపిల్ ఉంటే యాపిల్ స్టోర్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్లో మనకి ప్లే స్టోర్ అని ఉంటుంది. ఆ ప్లే స్టోర్లోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో హీల్ అడ్వైజర్ అనాలసిస్, హీల్ అడ్వైజర్ అనాలసిస్ 2 అని ఉంటుందండి. ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న హీల్ అడ్వైజర్ అనాలసిస్ 2 యాప్ అనేది ఏదైతే ఉందో, ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి 3 చెక్ బాక్సెస్ అడుగుతుంది. ఆ 3 చెక్ బాక్సెస్ని మీరు క్లిక్ చేయంగానే మీకు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనము ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు, అంటే హీలీ పర్చేజ్ చేసే టైంలో మీ పేరు పైన ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు డిఫాల్ట్గా క్రియేట్ చేసుకుంటారు పక్కగా. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ మన ఈ యొక్క రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చిన డిఫాల్ట్ మెయిల్ ఏదైతే ఉందో, మనం రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చిన ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్కే ఒక ఓటీపీ వస్తుందండి. 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట, నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకంటూ అసైన్ చేసిన క్లౌడ్ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ యొక్క క్లౌడ్ డేటాబేస్ మొత్తము మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ అంతా ఆ, ఏదో ఒక మొబైల్లో చేసుకోవచ్చు. ఒక మొబైల్లో చేసుకున్న తర్వాత మిగతా వేరే మొబైల్ ఏదైనా ఉన్నా కూడా ఆ మొబైల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేసినా కూడా ఈ డేటా మొత్తం ఆటోమేటిక్గా అందులోకి డౌన్లోడ్ అయిపోతుంది. ప్రతి ఒక్క మొబైల్లో ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉండదు, చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ యొక్క ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో, ఇది డిఫాల్ట్ అకౌంట్ అంటాము. అంటే మనం ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్డ్ అయి ఉన్నామో వారి పేరు పైన ఇది డిఫాల్ట్ అకౌంట్గా రిజిస్టర్డ్గా కనిపిస్తుంది. అది మీరే అనుకోండి. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ టాప్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేసి ఉంచాను. ఇక్కడ డీటెయిల్గా మీరు మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయండి, లేకపోతే అక్కడ రికార్డ్ వైబ్రేషన్ దగ్గర రికార్డ్ చేయాలి. ప్లస్ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి, ఇప్పుడు ఒకవేళ మనకు సంబంధం లేదు, డిఫాల్ట్ అకౌంట్ నేను కాదండి, వేరే పర్సన్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే మన ఇంటి మనిషిని ఒకరిని క్రియేట్ చేయాలని మనం అనుకుంటున్నప్పుడు, ఇక్కడ కింద మనకి మీ క్లయింట్స్ ఇన్ఫో సెంటర్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. అక్కడ మీరు క్లయింట్ని క్లిక్ చేయాలి. ఈ క్లయింట్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ చాలా క్లయింట్ని క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. అయితే మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ కింద ప్లస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది.
ఆ ప్లస్ అన్న బటన్ మీరు నొక్కాలి. అక్కడ మీరు పర్సన్, యానిమల్, ప్లాంటా ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం పర్సనే చూస్ చేసుకుంటున్నాం కాబట్టి పర్సన్ని క్లిక్ చేస్తాము. ఈ పర్సన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుందండి. ఈ ప్లస్ సింబల్ దగ్గర యూజ్ కెమెరా అని ఉంటుందండి. ఈ యూజ్ కెమెరా అప్లోడ్, మీరైతే యూజ్ కెమెరా యూజ్ చేయండి. నేను మీటింగ్లో ఉన్నాను కాబట్టి అప్లోడ్ చేయడానికి లేదు. ఆల్రెడీ ఇందాకనే నేను ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను. ఈ ఫోటో అనేది కూడా ఎలా ఉండాలి అని అంటే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఒక ఫోటోలో మీరు ఫోటో తీసుకోవాలి, ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఈ యొక్క మనకి వాల్ పైన ప్లెయిన్ వైట్ ఉండాలి. ఎటువంటి క్లాక్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఇతర ఇతర డిస్ట్రాక్షన్స్ కానీ, విండోస్ కానీ, పెయింటింగ్ కటన్స్ కానీ, అలాగా ఏదైనా స్విచ్ బోర్డ్స్ కానీ, లేకపోతే క్లిప్స్ కానీ, లేకపోతే అలా ఏం ఉండకూడదండి. ప్లెయిన్ వైట్. ఇప్పుడు నా ఫోటో అక్కడ చూడండి, నా ఫేస్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ వైట్గా ఉంది. అలాగా ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ని చూస్ చేసుకొని ఒక ఫోటో సెల్ఫీ తీసుకోండి ఇండివిజువల్గా ఉంటే. లేదు ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకుంటున్నారంటే బ్యాక్ కెమెరాతో చక్కగా ఫోటో స్మైల్ ఫేస్తో తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుందండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇది ఒక 1 మీటర్ రేడియస్లో ఏ వస్తువులు ఏ ఏ ఏ విధంగా ఏది లేకుండా, అంటే మనకి ఒక 1 మీటర్ రేడియస్లో ఖాళీ స్థలం ఉన్న ప్లేస్లో ఒక ప్లాస్టిక్ చైర్ కానీ, ఒక ప్లాస్టిక్ స్టూల్ కానీ మీరు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ యొక్క డివైస్లో ఈ యొక్క కాయిల్ కానీ వైర్ కానీ డిస్కనెక్ట్ చేసి, అంటే బ్యాక్ సైడ్ ఇలా ఇవన్నీ తీసేసేయాలండి. తీసేసి కనిపిస్తుందా? యా. ఇది మన అరచేతి మీద, అంటే మన రైట్ హ్యాండ్ పైన ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఒంటి మీద ఏమైనా మెటల్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా బ్యాంగిల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక కడియామో, లేకపోతే గోల్డ్ కానీ, ఇంకా ఏమైనా ఉన్నా కూడా, వాచ్ ఉన్నా అవన్నీ తీసేసేయాలండి. ప్లేన్ అంటే ఒక అంత మన బాడీలో ఏ మెటల్స్ లేకుండా, మొబైల్స్ కూడా ఏం లేకుండా ఎంటీ ఎంటీ చేసేసుకొని మీ హ్యాండ్ పైన పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ మీద ఇందాక నేను చూపించినట్టు పెట్టుకొని ఇప్పుడు రికార్డ్ వైబ్రేషన్ అనేది కొట్టాలండి. ఒకవేళ మీకు మిమ్మల్ని రికార్డింగ్ అనేది మీరు వేరే వాళ్ళకి చేస్తుంటే వాళ్ళ పర్మిషన్ డెఫినెట్గా మీరు 100% అడగాలి. వాళ్ళ పర్మిషన్తోని మనం రికార్డింగ్ అనేది చేసుకోవాలండి. సో వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ చేసుకోండి డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇలా కనెక్ట్ అని అడుగుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక వేవ్స్ వెళ్తున్నట్టు మనకు ఇలా ఇప్పుడు స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది చూసారా, ఇలాగా వేవ్స్ వెళ్తూ ఉన్నట్టు మనకు వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని మన యొక్క హీలీ అనేది స్టోర్ చేస్తుంది. చూడండి ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ప్లస్ అని అవుతుంది, ఇందాక ఎంటీ అని ఉంటుంది నార్మల్గా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనకి సింబల్ వచ్చింది అంటే కలెక్ట్ అయిందని. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి అండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. జెండర్ మేలా ఫీమేలా, అంతే. కంటిన్యూ. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. రెజనెన్స్. ఫస్ట్ రెజనెన్స్ ఏంటంటే మనము ఆల్ హీలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మన ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఎలా చేసుకోవాలి, అందులో టాప్ 5 పేజెస్ని పిక్ చేసుకొని అందులో మళ్ళీ ఇండివిజువల్ పేజెస్లోకి వెళ్ళి ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో అవి మన యొక్క రిలవెంట్ ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంట్ని మనము చూస్ చేసుకొని డిస్టెన్స్లో పెట్టుకోవడమా, లేకపోతే డైరెక్ట్ బ్లూ యాప్లో మన యొక్క హీలీ 2 యాప్లో పెట్టుకుంటామా అనేది మన ఆప్షన్, మన చాయిస్ అనేది మనం లాస్ట్ టైం చాలా అద్భుతంగా డిస్కస్ చేసాము. ఇవాళ అజెండా ఏంటి అంటే ఇక్కడ ఆరా అని ఉంది చూడండి. ఈ యొక్క ఆరా దగ్గర ప్లస్ దగ్గర మీరు క్లిక్ చేయాలి అండి. ఇదేంటి అంటే ఆరా అనాలిసిస్, అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే మన చక్రాలో మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఎలా ఉంది, మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ ఆరా అనాలిసిస్ అనేది ఉంటుందండి. చూడండి ఇక్కడ చూసుకుంటే నాకు 81% వచ్చింది. ఇక్కడ క్రౌన్ చక్ర నుంచి చూసుకుంటే థర్డ్ ఐ, థ్రోట్ చక్ర, హార్ట్, సోలర్, సాక్రల్, రూట్ చక్ర, ఇలా మనకి మల్టిపుల్ చక్రాస్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ చేయాలి. స్టార్ట్ అనాలిసిస్ అని వస్తుంది. ఇలా స్టార్ట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఇలా స్టార్ట్ అనాలిసిస్ చేసుకుంటే మీకు బై డిఫాల్ట్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది మనకి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మనకి డిజైర్ స్టేట్, ప్రజెంట్ స్టేట్ అనేది వస్తున్నాయండి. ఇక్కడ ఈ డిజైర్ స్టేట్, ప్రజెంట్ స్టేట్ అనేది మీరు చూసుకొని చదువుకోండి, చాలా అద్భుతంగా వస్తాయండి. ఈ యొక్క డిజైర్ స్టేట్, ప్రజెంట్ స్టేట్ అనేటివి ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది నేను ఇవాళ మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేసి వారి ద్వారా తెలుసుకుందామని నేను కోరుకుంటున్నానండి. ఇది ఈ యొక్క ఆరా అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ రవినారాయణం, మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి.
ఇంతటి సబ్జెక్ట్ నాకు తెలియడానికి కారకులు కూడా వారే. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవినారాయణ గారు. హీఈస్ అవర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ హీలీ ఇండియా అండ్ సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ కూడానండి. థ్యాంక్ యూ. యా, సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు థ్యాంక్ యూ ఫర్ సార్. ఇంట్రొడక్షన్, నైస్ ఇంట్రొడక్షన్. ఇప్పటివరకు మీకు హరీష్ గారు ఆరాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బ్లూ యాప్ గురించి మనము ఆల్మోస్ట్ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ ఏంటి, ఆరా అనాలిసిస్ ఏంటి, కోచ్ అనాలిసిస్ ఏంటి, ప్రతిసారి ఒక సబ్జెక్ట్ని కంపల్సరీగా మేము కవర్ చేస్తున్నాం. ఎందుకు కవర్ చేస్తున్నామంటే హీలీ కొనడం ముఖ్యం కాదు, హీలీ వాడడం ముఖ్యం. ఇప్పటిదాకా ఒక టెస్టిమోని వింటూ నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. హీలీని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము అంటే హీలీని లైఫ్లో ఒక భాగంగా మార్చుకొని సింక్ అయిపోయారు వాళ్ళు. సో డెఫినెట్గా ఆ రిజల్ట్స్ కానీ, ఆ పాజిటివిటీ కానీ, ఆ గ్రోత్ కానీ, ఓవరాల్ వెల్బీయింగ్ అనేది అంశంకి వస్తే మాత్రం దే ఆర్ గోయింగ్ టు సీ వండర్స్ అండి లైఫ్లో. అంటే లైఫ్ అంటే ఈజీ అంటే ఏంటి అనేది హీలీ లైఫ్ యాడ్ అయిన తర్వాత అర్థమవుతుందండి. సో మీరందరూ కూడా వీలైనంత వరకు హీలీని లైఫ్లో ఒక పార్ట్ చేసుకోండి, రెగ్యులర్ యాక్టివిటీగా మార్చుకోండి, దాన్ని అలవాటు చేసుకోండి. ఎట్లయితే పొద్దున్న లేవగానే మనం బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, భోజనం చేస్తాం, బట్టలు వేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, అలానే హీలీ చేస్తున్నాం. అంత సింక్ అయిపోతే హీలీ అనేది మన లైఫ్ని 360 degrees 369 degrees అంటారు నేను. సో 369 degrees హీలీ అనేది మన లైఫ్ని మార్చేస్తుంది. డెఫినెట్గా ష్యూర్. అది ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, చాలా మంది మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ కూడా మన ముందు ఉంచుతున్నారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లో అనలైజ్ చేసి మనం ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి అనేది మనకు మనమే మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో నుంచి. ఎందుకంటే మన బాడీని రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటుంది. అట్మాస్ఫియర్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, న్యూస్తో ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, క్లైమేట్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, సిచ్యువేషన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అలానే స్ట్రెస్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, బిజినెస్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, జాబ్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇది ఎవ్రీ సెకండ్ అండి, నిరంతరం. నుంచి మీరు ఆర్ అనాలిసిస్ చేసినా, కోచ్ అనాలిసిస్ చేసినా అది ప్రతి సెకండ్ మారిపోతుంటుంది. అందుంచే దాన్ని మేము డయాగ్నోస్ అనం. డయాగ్నోస్కి అనాలిసిస్కి డిఫరెన్స్ ఏమొస్తుందంటే డయాగ్నోస్ అనేది పర్టికులర్గా మన కరెంట్ స్టేటస్ని చెప్తే, ఇదేమో రియల్ టైం స్టేటస్ని చెప్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే అది ఒక స్పెసిఫిక్ పారామీటర్ అయితే ఇది వేరియబుల్ పారామీటర్, అది వేరియస్ అవుతూ ఉంటుంది. అలా అవ్వడం ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డయాగ్నోసింగ్ అట్ బాడీ లెవెల్, ఇట్ ఈస్ డయాగ్నోసింగ్ అట్ ఇన్ఫర్మేషన్ లెవెల్. మనం ఇంట్లో ఉంటే, కూర్చుంటే, నిల్చుంటే, పడుకుంటే, మనం నడుస్తే మన బాడీలో చేంజెస్ అనేది ప్రతి సెకండ్ మారిపోతుంటాయండి. మనము వేసుకునే డ్రెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది రెడ్ డ్రెస్ వేసుకుంటే మన ఆరా ఒక రకంగా ఉంటుంది, గ్రీన్ డ్రెస్ వేస్తే మన ఆరా ఒక రకంగా ఉంటుంది. సో ప్రతిదీ మన ఆరాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనమిక్. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదేంటండి ప్రతిసారి మారిపోతా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఆరా నెవర్ బి స్టాటిక్. అది ఒక ఏమంటారండి స్టాటిక్ తెలుగులో? స్టిల్ కాదండి, అంటే ఇది ఎప్పుడు వేరియస్ అవుతూ ఉంటుంది, ఇట్ విల్ నాట్ మారుతూ బి ఉంటుంది. స్టడీగా ఉండదు. స్టడీగా ఉండదు. అంటే నేను తెలుగులో అడిగాను అలా. సరే, వెరీ గుడ్. గూగుల్లో పెట్టి నేను అడిగితే నిటారుగా చెప్పేమనుకున్నాను. ఉండదు అన్నట్టు లేకపోతే. సరే. సో ఆర్ అనేది ఒక స్టాటిక్ కండిషన్ ఉండదు, డైనమిక్ కండిషన్ ఉంటుందండి. అప్పుడు మారుతూ నిరంతరం. అది మారకపోతేనే తప్పు, మారితేనే కరెక్ట్. ఇది మీరు అర్థం చేసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయ్యో ఇదేంటండి ఇప్పటిదాకా మళ్ళీ చూపించట్లేదు. ఇప్పటిదాకా మీ ఆలోచన వేరు, ఇప్పుడు మీ ఆలోచన వేరు అని చెప్తాం. అంటే ఆ సెకండ్లో మీ ఆలోచనని క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నెక్స్ట్ సెకండ్లో మీ ఇన్ఫర్మేషన్ మారింది.
కాబట్టి ఆరా కూడా మారిపోతుంది. అంత డైనమిక్గా మన బాడీని నిరంతరం మన ఇన్ఫర్మేషన్ని మానిటర్ చేస్తూ మనకు ఎగ్జాక్ట్గా మనకున్న కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం మన ఆరా ఏంటి, హీల్ చేసిన తర్వాత మన ఆరా ఏ రేంజ్కి వెళ్ళాలి, ఎలా అప్గ్రేడ్ అవ్వాలనేది కూడా మనకి హీలే అనలైజ్ చేసి చెప్పడమే కాకుండా మన ఆరాని హీల్ కూడా చేస్తుందండి. ఎక్కడైతే మనం స్టక్ అయ్యామో ఆ స్టక్ని కూడా క్లియర్ చేస్తుంటుంది. ఈ మధ్య ఒక కేసు వచ్చిందండి ఆరా అనాలిసిస్ గురించి చెప్పినప్పుడు. ఆ కేసులో చాలా వండర్ అనిపించింది అనమాట. ఆయనకు 3 అబ్బాయిలు. ఒక అబ్బాయికి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గర తీసుకొచ్చారు, మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను అబ్బాయి మ్యారేజ్ చేయకుండా వదిలేసాను చెప్పాను. రెండో అబ్బాయి తీసుకొచ్చాడు, మ్యారేజ్ అయింది కానీ ఇంట్రెస్ట్ లేదు లైఫ్ మీద, పర్సనల్ లైఫ్ మీద కానీ ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక మూడో అబ్బాయికి మ్యారేజ్ గురించి వెతుకుతున్నారు కానీ మ్యారేజ్ అవ్వట్లేదు. సో ఫైనల్గా నేను ఇంత వర్స్ట్ కండిషన్ ఉంది కదా, ఒకసారి ఆ పెద్ద ఆయన్ని ఆరా చెక్ చేద్దామని చెక్ చేయించి అనలైజ్ చేసి హరీష్ చూపించాడు నాకు. ఆ ఆరా అనాలిసిస్లో వండర్ఫుల్, అంటే మేము కూడా కొంచెం ఆశ్చర్యమైన పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ మదర్ కర్స్ అనమాట. మదర్ కర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను అడిగాను ఏంటంటే మీ మదరు మీకు అగెనెస్టా, మదర్ మీకు మీ మీద మీకు అంటే మీ గురించి నెగిటివ్ ఉండేదా, మీకు మీ మదర్ మధ్య రిలేషన్ ఎలా ఉండేది అని అడిగాను అది చదివిన తర్వాత. సో అప్పుడు ఆయన చెప్పారండి, వాళ్ళ మదర్కి వాళ్ళకి మధ్య అంటే వాళ్ళ సమ్ రిలేషన్స్ ప్రాబ్లం వల్ల ఆ మదర్ ఒకసారి అందే అంట, మన వంశం నిర్వంశం అయిపోవాలి కాక. అంటే ఒక మదరు అంత పెద్ద వర్డ్ జనరల్గా అనరండి, అంత పెద్ద వర్డ్ అందంట. అది అక్కడ ఆరణలో చూపిస్తున్నాడు మన హరీష్ వాళ్ళ పీడిఎఫ్. సో నిర్వంశం అయిపోవడం అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎవరు ఫర్దర్ జనరేషన్స్ లేవన్నమాట. అంత పెద్ద వర్డ్ ఆడింది ఆమె. ఆమె చనిపోయి కూడా చాలా రోజులు అయిందంట. కానీ ఆ మదర్ యొక్క కర్జ్ వీళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న సంగతి ఆయన నాకేం చెప్పలేదండి. ఆయన వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ చెప్పాడు. హీలీ చెప్పింది అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది వీళ్ళకు అనేది. ఎంత అద్భుతం అండి హీలీ. సో మన లైఫ్లో మనం ఎక్కడ స్టక్ అవుతున్నాం, ఎందుకు స్టక్ అయ్యాం, ఎందుకు లాస్ అవుతున్నాం, ఎందుకు మ్యారేజ్ అవుతలేవు, ఎందుకు గ్రోత్ వస్తలేదు, ఎందుకు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాపస్ వస్తలేవు, లేదా ఏదో బిజినెస్లో పెట్టుబడి పెడితే లాస్ అవుతున్నాం, లేదా మ్యారేజ్ గురించి ట్రై చేస్తే మ్యారేజ్ అవ్వట్లేదు, అట్లా ప్రమోషన్ రావట్లేదు, లేదా పిల్లలు చదవట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో మనం కోరుకున్నది మనకు కావాల్సింది మనకు అందట్లేదు అంటే అర్థమైంది, ఎక్కడో మనం స్టక్ అయ్యాము. ఆ ఎక్కడ స్టక్ అయ్యామా అనేది అనలైజ్ చేసి చెప్పేదే మన ఆర్ అనాలిసిస్ అండి. ఎంత అద్భుతం చూడండి. అట్లనే కోచ్ అనాలిసిస్ కూడా. దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఖచ్చితంగా ఆర్ అనాలిసిస్ నేర్చుకోండి, అనలైజ్ చేయండి. అనలైజ్ చేసినప్పుడు కూడా 2 అంశాలు ఇక్కడ నేను యాడ్ చేస్తాను. మిమ్మల్ని మీరు హీలిక్ కనెక్ట్ కాండి. హీలిక్ కనెక్ట్ కావడం అంటే మన ఆరా అనాలిసిస్ చేసినప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీ ఇన్ఫర్మేషన్ అనేది మనసులోనేనండి, మీరేం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా మీ ఇన్ఫర్మేషన్ని హీలీ అనేది నేను హీలీకి ఇస్తున్నాను అని ఇవ్వండి. అనలైజ్ చేసే హక్కు ఇస్తున్నాను కూడా అనండి. మనసులో అనుకోండి, బయటికి ఏం అవసరం లేదు. నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను నా మొత్తం లైఫ్ని అనలైజ్ చేసి నా లైఫ్ ఎక్కడ స్టక్ అయిందో, నేను ఎందుకు నా లైఫ్లో ఇంకెక్కడ నేను హీల్ చేసుకోవాలి అన్న అంశాన్ని నాకు డైరెక్షన్ ఇవ్వని హీలింగ్ డైరెక్ట్గా అడగండి. మనసులోనే అండి, బయటికి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఇన్ఫర్మేషన్ మీరు ఓపెన్ అయ్యారో, మీరు ఇన్ఫర్మేషన్ ని మీరు ఓపెన్ గా హీలికి అందించారో, ఆటోమేటిక్గా అది మీకు తెలుసు, హీలికి తెలియదండి. కానీ మీరు ఎప్పుడైతే హీలీకి మీరు ఓపెన్ అయ్యారో, హీలీ డైరెక్ట్గా వెళ్ళి, మనకు తెలియదండి ఆ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా స్టక్ పాయింట్ మన లైఫ్లో అని మనకు తెలియకపోవచ్చు, కానీ హీలీకి తెలిసిపోతుంది. హీల్ ఏం చేసింది, డైరెక్ట్గా వెళ్ళి
ఎగ్జాక్ట్ గా ఎక్కడ మనం స్టక్ అయ్యాం లైఫ్ లో. ఇప్పుడు ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు లైఫ్ నెక్స్ట్ జనరేషన్ లేని లైఫ్ కి డెడ్ ఎండ్కి వచ్చేసింది. కానీ ఆ కారణాన్ని ఐడెంటిఫై చేసింది మాత్రం హీలీ అండి. సో ఈ విధంగా కరెక్ట్ గా మనం రోజు హీలీని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి, రోజు రకరకాల క్లయింట్స్ మీద వాడుతున్నాం కాబట్టి మాకు రోజు ఒంటరేనండి. మీరు కూడా ఏం చేయండి అంటే, నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, హీలీని ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వండి. ఎక్స్పర్టైజ్ అవ్వండి అంటే మళ్ళీ మీరు హీలీని ఓపెన్ చేసి లోపల ఏముంది, దాంట్లో ఏం టెక్నాలజీ ఉంది, ఏంటి మదర్ బోర్డ్ ఏంటి, ఇవద్దండి. ఆ రీసెర్చ్ వద్దు. ఆల్రెడీ ఒక ఆయన ఆయన జీవితం మొత్తం కష్టపడి రీసెర్చ్ చేసి ఇది అందించాడు మనకు. వాడడంలో ఎక్స్పర్ట్ అవ్వండి, దాని రిజల్ట్ తీసుకోవడం ఎక్స్పర్ట్ అవ్వండి. ఫ్యాన్ కింద కూర్చొని గాలి తీసుకోవాలి, కానీ ఫ్యాన్ లోపల ఏముంటుందని ఓపెన్ చేస్తే ఏముంటుందండి? అట్లనే ఏసీ ఆన్ చేస్తే మనకి ఏం బెనిఫిట్, టీవీ ఆన్ చేస్తే మనకి ఏం బెనిఫిట్, మొబైల్ ఆన్ చేస్తే మనకి ఏం బెనిఫిట్ మనకు తెలిస్తే చాలు. మొబైల్ ఎఫెక్టివ్ వాడడం తెలిస్తే చాలు. దాన్ని యూజ్ చేసుకొని మన లైఫ్ ని ఈజీ చేసుకుంటే చాలు. మొబైల్ లోపల ఏముంది తెలుసుకుంటే ఏమొస్తుంది? ఆ, మీరు మొబైల్ కంపెనీ పెడదామంటే అప్పుడు తెలుసుకోండి, అది వేరే విషయం. సో ఈ విధంగా దీన్ని ఎక్స్పర్ట్ అవ్వండి, అనాలసిస్ ఎక్స్పర్ట్ అవ్వండి. అది మొదటి అంశం. రెండో అంశం అన్నిటికన్నా ముఖ్యం, రకరకాల క్లయింట్స్ పైన మీరు ప్రయోగం చేయండి. ఇది నేను చెప్పేది. మీ ఫ్యామిలీ వాళ్ళే కాదు, బయట వాళ్ళని కూడా. వాళ్ళని ఏం కొనమనొద్దు, నమ్మమనొద్దు, వాడమనొద్దు. ఈ మూడు లేకపోతే మనకి ఏం కడుపు నొప్పి అండి ఎవరికైనా? కొనమంటలేమో కడుపు నొప్పి లేకపోయింది, వాడమంటలేమో అది కడుపు నొప్పి పోయింది, నమ్మమంటలేమో అది కూడా పోయింది కడుపు నొప్పి. అయ్యా, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ నేను అనలైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? నా స్టడీలో ఒక భాగం. అట్లా రకరకాల వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం స్టడీ చేసుకుంటూ వాటి యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకోగలిగితే మనకు మన లైఫ్కే కాదు, వేరే వాళ్ళ లైఫ్ కూడా మనం డైరెక్షన్ ఇచ్చేయచ్చు. వాళ్ళని హీల్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని మనము డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పడం వల్ల, మీరు ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల, వాళ్ళకి కరెక్ట్ కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళ జీవితాన్ని కూడా మనము మార్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితానికి మంచి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది హీలీ యొక్క బ్లూ యాప్ యొక్క ఉపయోగం అండి. దాంతోపాటు వీలైతే ఈ ఆల్ హీలీ ప్రోగ్రాంలో డిస్టెన్స్ హీలింగ్ బాగా నేర్చుకోండి. డిస్టెన్స్ లో హీల్ చేయడం. ఇప్పటిగా తను ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళ ఎవరో రిలేటివ్స్ కి డైరెక్ట్ గా ఇప్పటివరకు అసలు హీలియే వాడలేదండి, కాకుండా డిస్టెన్స్ లోనే వాడాము. అంతకుముందు బాగా యాంగ్జైటీ ఉండే వ్యక్తి, బాగా కోపంగా చిరాకు ఉండే వ్యక్తి ఇప్పుడు కామ్ అయిపోయాడు, నిదానంగా ఉన్నాడండి అని చెప్తున్నారు. ఎంత వండర్ అండి ఇది! ఎస్, హీలీ కరెక్ట్ గా దానికి మీరు ట్యూన్ అయ్యారనుకోండి, ఇలాంటి వండర్స్ మీరు కూడా వచ్చి మీరే పర్సనల్ గా చెప్పే రోజులు వస్తాయి. సో స్టార్ట్ ఇంప్లిమెంటింగ్, స్టార్ట్ యూజింగ్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్. ప్లాంట్స్ మీద వాడండి. ఎంతమంది ఎవరైనా ప్లాంట్ మీద వాడారండి హీలీని? మన మొక్కల మీద వాడారా? ఏమో, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మొక్కలని చెప్పేసరికి. నెక్స్ట్ మంత్లో మన కంపెనీ వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హీలీలో ఇంకో కొత్త హార్డ్వేర్ని లాంచ్ చేయబోతున్నారు, ఇంకో డివైస్ని లాంచ్ చేయబోతున్నారు. అవి మీకు వండర్స్ అవుతాయి. అవి చూస్తూ వెళ్ళండి. మీరు ఎన్ని వండర్స్ చూస్తామో రాబోయే రోజుల్లో హీలీలో. అందుకే నాకు హీలీ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే టైం వేవర్ని మేము 15-16 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఏం చేయొచ్చో పూర్తి నాలెడ్జ్ ఉంది. కాబట్టి మనం ఏమవుతాము ఈ వెహికల్లో ఉంటే, ఈ జర్నీ చేస్తే అనేది మాకు క్లారిటీ ఉన్నది. మీరు కూడా ఈ జర్నీని ఆపకండి, నిరంతరం హీలీతో కనెక్ట్ అయి ఉండండి. హీలీని మీ లైఫ్ని ఈజీ చేసే వెహికల్గా మార్చుకోండి. ఆ తర్వాత లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది, అసలు వెల్బీయింగ్ అంటే ఏంది, వెల్త్ అంటే ఏంది, హ్యాపీనెస్ ఏంటి అనేది మన జీవితంలో మనం ఎప్పటికీ మనతో పాటు ఉంచుకోగలుగుతామండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డివైన్ పవర్, హీలీ పవర్. అందుకే నేను హీలీని ఎప్పుడు డివైజ్ హీలీ డివైన్ పవర్ అంట. ఇట్ ఇస్ నాట్ డివైస్ పవర్, డివైన్ పవర్. ఎంతో డివినిటీ ఉందండి దీంట్లో. అలాంటి అంశాలు, అలాంటి టాపిక్స్ని ఇది కవర్ చేస్తుంది. ఎంత వండరో చూడండి. సో నెక్స్ట్ టైం నుంచి వీలైతే ఈ ఆర్ అనాలిసిస్ చేసి
మీలో ఎవరైనా అనాలిసిస్ రిపోర్ట్ చెప్పాలంటే మిమ్మల్ని మేము వెల్కమ్ చెప్తాం. మీరు కూడా అనాలిసిస్ రిపోర్ట్ ని మాకు షేర్ చేయండి. ప్లస్ వాళ్ళ ఫిజికల్ కండిషన్ అది ఎట్లా ఐడెంటిఫై చేసింది, వాళ్ళ లైఫ్ ని ఎట్లా బ్లాకేజ్ ని ఎట్లా ఐడెంటిఫై చేసింది కూడా మీరు వచ్చి మాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మనందరిలో ఒక హార్మోని అనేది డెవలప్ అవుతుంది, నమ్మకాలు పెరుగుతాయి, ఒకరికొకరం సింక్ అవుతాం. ప్లస్ ఇంకా ఎఫెక్టివ్గా వాడడానికి, ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడానికి మాకు కూడా అవకాశం అవుతుంది. సో ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ మంత్ అండి. ఇంకొకటే నెల రోజు ఉంది, రేపు ఒక్క రోజే ఉంది క్లోజింగ్. వీలెవరైతే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈ మంత్లో, మీరు ప్లాన్ చేసుకోండి ఈ రిలీజ్ని. అన్నిటికన్నా ముఖ్యమైన ఆఫర్ నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరి దగ్గరైనా రిజనెన్స్ డివైస్ ఉంటే, రిజనెన్స్ అనే ఒక చిన్న డివైస్ మన మన దగ్గర ఉన్న డివైజ్లలో రిజనెన్స్ అంటే మనకు ఎసెన్షియల్ ఉంటుందండి, అది ఒక 22,000 ఏమో ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ గోల్డ్ వర్షన్ ఉంటుంది, హీలీ గోల్డ్ వర్షన్, దాని కాస్ట్ 40+ ఉంటుందేమో. తర్వాత ఈలీ గోల్డ్ తర్వాత వచ్చే వర్షన్ పేరు ఈలీ రెజొనెన్స్, దాని కాస్ట్ ఎంతమ్మా హరీష్? హాలిస్టిక్ ఉంటుందండి. హాలిస్టిక్ తర్వాత గోల్డ్ మన యొక్క రెజనెన్స్ ఉంటుంది. రెజనెన్స్ ఎంఆర్పి వచ్చేసి 1,30,000. మనకి 30% ఆఫర్ పోను 91,000 ఉంటుంది. అయితే లాస్ట్ మంత్ వరకు రెజనెన్స్ ఎవరైతే పర్చేస్ చేసి ఆల్రెడీ ఉన్నారో, ఆగస్టు వరకు పర్చేస్ చేసి ఆగస్ట్ ఎండింగ్ అంటే ఆగస్టు 30 వరకు ఎవరైతే ఆల్రెడీ రెజనెన్స్ కొని ఉన్నారో వాళ్ళు కేవలం 60% ఆఫ్ అనమాట. అంటే 3,46,000 ప్రొఫెషనల్ని కేవలం 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు ప్రొఫెషనల్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు లాజిక్ ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీ దగ్గర ఎవరిదైనా రిజొనెన్స్ డివైస్ ఉంటే, అంటే 91,000 డిస్కౌంట్ పక్క పెట్టేస్తాము, స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాను. 91,000 డివైస్ ఉన్న వాళ్ళు 1,00,000 పే చేస్తే అది ప్రొఫెషనల్ డివైస్ కింద మారిపోతుంది. దానికి ఏం లేదు, ఆన్లైన్లోకి వెళ్ళడం, మీ డివైస్ని సెలెక్ట్, అక్కడ ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి దీన్ని అప్గ్రేడ్ చేసుకొని పేమెంట్ చేసేస్తే రిజనెన్స్ డివైస్ కాస్త ప్రొఫెషనల్ డివైస్ కింద మారిపోతుంది. 1 మినిట్ అంటే సార్, 1 స్ట్రైట్ మినిట్. అవే ప్రొఫెషనల్ డివైస్ కాస్ట్. యా, నేను కొంచెం డీటెయిల్గా చెప్పమ్మా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మన హీలీ షాప్లోకి వెళ్ళాలండి. మన హీలీ షాప్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్గ్రేడ్స్ అంటే షాప్లో డ్రాప్ డౌన్ ఉంటుంది, యాడ్ ఆన్స్, వెల్నెస్ ఎడిషన్స్, అక్కడ మీకు అప్గ్రేడ్స్ అని వస్తాయి. అప్గ్రేడ్స్ అనేది ఒక ఆప్షన్. ఆ అప్గ్రేడ్ అనే ఆప్షన్లో మీది ఆల్రెడీ హీలీ రెజనెన్స్ కాబట్టి హీలీ రెజనెన్స్ టు హీలీ ప్రొఫెషనల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది చూస్ చేసుకోవాలి. దీనికి ముందు మీకు అక్కడ దీని తర్వాత మీకు అక్కడ మీ యొక్క డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ సీరియల్ నెంబర్ని డిఫాల్ట్గా అక్కడ అడుగుతుంది అనమాట. సెలక్షన్ అది మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్, అలా అనమాట పేమెంట్ చేసుకునే విధానం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సపోజ్ డిస్కౌంట్ పక్కకు పెట్టేసి ఒరిజినల్గా ప్రొఫెషనల్ కొనాలంటే ఇప్పుడు ఎంత పేమెంట్ చేయాలమ్మా? డిస్కౌంట్ పోను మనం డిపి ప్రైస్ తీసేస్తే 2,43,000 అండి. ఓకే, 243 పే చేయాలి యాక్చువల్గా ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలంటే. Yes. ఇప్పుడు ఏం చేశాము, మనకు ఆల్రెడీ 91,000 పే చేశాము, ఇప్పుడు 1,00,000 పే చేస్తున్నాం. 191 పే చేస్తున్నట్టు, 91 ఎప్పుడో పే చేసి ఉన్నాము, ఇప్పుడు 1,00,000 యాడ్ అవుతుంది, 191 పే చేస్తున్నాం. 191 పే చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏమొచ్చింది, 243 అడ్వాంటేజ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ డిస్కౌంట్ కాకుండా ఇంకో 50,000 ప్రొఫెషనల్ మీద మనం సేవ్ అవుతున్నట్టు. ఒకసారి అర్థం చేసుకోండి ఈ అంశం. కాబట్టి ఎవరి దగ్గర రిజనెన్స్ ఉన్నా వీలైతే రేపు రాత్రిలోపు 1,00,000 పే చేసి మీరు అప్గ్రేడ్ చేసుకొని పూర్తి హై వర్షన్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. అన్ని ప్రోగ్రామ్స్ మీకు యాక్సెస్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా మనం ఎఫెక్టివ్గా మనం హీలింగ్ వాడుకునే అవకాశం ఉంటుందండి. క్లియర్ అండి అందరికీ? ఎస్. బ్లూ యాప్ లో కమింగ్ కూడా టు మనకి ఆరా అండ్ కోచ్ కూడా యాడ్ అయిపోతుంది ప్రొఫెషనల్ రాగానే. ఒక ఆల్ ప్రోగ్రామ్సే కాకుండా అన్ని వాడుకోవచ్చు. సో ఫ్రీ ఈ పాయింట్ కూడా బ్లూ యాప్లో రెజొనెన్స్ డివైస్ కింద డివైస్లో వాటికి ఓన్లీ హాలీడీ ప్రోగ్రామ్స్ ఒకటే ఆప్షన్ ఉంటుంది బ్లూ యాప్లో. వేరాజ్ ఈ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిపోయిందో రెజొనెన్స్ ప్రొఫెషనల్ కింద ఆటోమేటిక్గా ఆరా కూడా వచ్చేస్తుంది, కోచ్ అనాలిసిస్ కూడా వచ్చేస్తుంది. ఆర్ అనాలిసిస్, కోచ్ అనాలిసిస్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. అంటే బ్లూ యాప్లో కూడా మనకు హయ్యర్ వర్షన్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏమాత్రం వెసులుబాటు ఉన్నా డోంట్ మిస్ ఆపర్చునిటీ. రేపు ఈవినింగ్ వరకు ఛాన్స్ ఉంది, రేపు నైట్ వరకు 12 వరకు యూజ్ చేసుకోండి.
ఎవరైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఈ మంత్ మంచి ఆఫర్లు ఉన్నాయి, అది మీరు చూసుకోవచ్చు. కమింగ్ టు ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్, సయాటిక, ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా బ్యాక్ పెయిన్. సో అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనము కూర్చునే విధానాలు బాసం పెట్టేసుకొని, అంటే చక్రం ముక్కలం పెట్టుకొని కింద కూర్చునే వాళ్ళం, 2 కాళ్ళు ఫోల్డ్ చేసి. అలా కూర్చునడం వల్ల ఏమైంది అంటే మన స్పైన్ అనేది స్ట్రెచ్ అయిందండి. స్పైన్ స్ట్రెచ్ అవడం వల్ల, స్పైన్లో ఉండే నరాలు స్ట్రెచ్ అవడం వల్ల అక్కడ కంప్రెషన్ ఉన్న, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి క్లియర్గా ఉండేవి. అందుంచే పూజలు చేసేటప్పుడు కానీ, ఈవెన్ పూర్వం స్కూళ్ళలో కానీ, పూర్వం మన పూర్వీకులు కూర్చునే విధానంలో కానీ వాళ్ళు ఒక పీట వేసుకునేవాళ్ళండి. చెక్క పీట వేసుకొని కాళ్ళు ఒకదానికొకటి బాసం పట్టి, అంటే చక్ల ముక్కలం అంటారు, బాసం పట్టి అంటారు రకరకాల భాషల్లో. సో అలా పెట్టుకొని కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశామంటే మనం ఆ కింద కూర్చొని అయిపోయింది, ఆ, ఇంకోటి దొంతు కూడా కూర్చునేవాళ్ళం అండి మనం. ఎస్పెషల్లీ యూరిన్కి వెళ్ళేటప్పుడు, టాయిలెట్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా కింద దొంతు కూర్చొని యూరిన్ పాస్ చేయడం, దొంతు కూర్చొని మోషన్ వెళ్ళడం అనేది మన రెగ్యులర్ ప్రాక్టీస్. అయితే వెస్టర్నర్స్ వచ్చి మన ట్రెడిషనల్ సిస్టమ్స్ని లో వీటిని కూడా డ్యామేజ్ చేశారండి. దాంట్లో మొదటిది డ్యామేజ్ ఎక్కడ వచ్చిందంటే, ఇండియన్ టాయిలెట్స్ పోయి వెస్టర్న్ టాయిలెట్స్ రావడం. సో ఎప్పుడైతే వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసాయో ఆటోమేటిక్గా మనం ఏమైపోయామంటే ఆ కింద కూర్చోవడం అనే సబ్జెక్టు పోయిందండి. కింద కూర్చొని యూరిన్ పోసడం పోయింది, కింద కూర్చొని టాయిలెట్ పోవడం కూడా పోయింది. ఇంకోటి, డ్రెస్సింగ్ కూడా మార్చేసారండి. కింద కూర్చొని పోయకుండా మనం కింద కూర్చొని మనం పోస్తామేమో అనుకుని వాళ్ళు మన డ్రెస్సులు కూడా మార్చేశారు. ఎలా చేశారంటే, వెనకటికి మనందరూ తెలుసు, మగవాళ్ళు దోతులు కట్టుకునేవాళ్ళు. ఈజీ టు వేర్, ఈజీ టు యూస్. ఈజీ టు వేర్ అంటే వెనకకు కట్టేయడం, యూరిన్ పోవాలన్నప్పుడు అది తీసేయడం, ఎంబడే కింద కూర్చోవడం. ఇప్పుడు ప్యాంట్ అంటే కింద కూర్చునే అవకాశమే లేకుండా అయిపోయింది. ప్యాంట్ వేసుకుని కిందకి ఎట్ట కూర్చుంటారండి? రైట్. రెండోది శారీస్, లేడీస్కి అయితే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ కింద కూర్చోవడం అనేది ఇంకా మన లైఫ్లో లేకుండా అయిపోయిందండి, ఏ రకంగా కూడా చూసినా సరే. దానివల్ల ఏమైందంటే ఈ పొత్తి కడుపులో ముఖ్యంగా ఈ కింద కూర్చోకపోవడం వల్ల మనకి ఏమైందంటే స్పైన్ యాక్టివిటీస్, స్పైన్కి సర్క్యులేషన్, స్పైన్ని స్ట్రెచ్ చేయడం, స్పైన్కి లోడ్ లేకుండా చేయడం, ఇవన్నీ పోయి మనకేమైందంటే స్పైన్ మీద లోడ్ వచ్చే పనులు వచ్చేసాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చైర్ మీద వెనక ఆనుకొని కూర్చున్నాం, లేదా వెనక ఆనుకునే టెక్నాలజీ లేదండి. కొంతసేపు ఊహించుకుందాం, మన పూర్వీకుల్లాగా వెనుక ఆనుకునేది లేదు, నిటారుగా మనం ఏం చేయాలి, పీట మీద, అంటే చెక్క పీట మీద డైరెక్ట్గా చెక్కల ముక్కలం పెట్టుకొని కూర్చోవాలి. అలా రోజు కూర్చునే పరిస్థితి ఉందండి, వేరే పరిస్థితి లేదు, ఆప్షనే లేదు అనుకుందాం కొంతసేపటి నుంచి. అప్పుడు ఏం జరిగింది, వెన్నుపూస మీద ఉండే లోడ్ కాస్త యాక్చువల్గా లోడ్ ఎక్కడికి వెళ్ళిందంటే హిప్స్ మీదకి వెళ్ళిందండి. హిప్స్ అంటే పిరుదుల మీదకి వెళ్ళింది. మనం ఏం చేశామంటే ఇప్పుడు హిప్స్ మీద ఎవరు కూర్చుంటలేరండి. దేని మీద కూర్చుంటారో తెలుసా అండి? స్పైన్ మీద కూర్చుంటాం. ఎప్పుడైతే స్పైన్ మీద మనం కూర్చున్నామో ఆ హిప్స్ మీద ఉండే లోడు, అంటే మనకు దేవుడు ఇచ్చాడు గిఫ్ట్గా 2 కుషన్లు కూర్చోమని, దాని మీద మనం ఏం చేసుకున్నాం అంటే వెనుక ఆనుకోవడానికి ఒకటి తయారు చేసుకున్నాం, చైర్. ఆ చైర్ గొప్పతనం ఏందయ్యా అంటే మన నడుములు పాడు చేయడమే చైర్ పని. మన నడుములు పాడు చేయడానికి చైర్ తయారైందండి, ఇంకా డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఎప్పటివరకైతే మనము అలా పీటల మీద బాసం పెట్టేసుకొని కూర్చున్నామో మన పూర్వీకులు, అప్పుడు వాళ్ళకి ఏ స్పైన్ ప్రాబ్లమ్స్ లేవు, స్లిప్ డిస్క్ లేవు, డిస్క్ బ్లాప్స్ లేవు, సయాటికా లేవు, బ్యాక్ పెయిన్లు లేవు, ఎంఆర్ఐలు లేవు, ఎక్స్రేలు లేవు, సర్జరీలు లేవు. ఓసారి నాకు అనిపిస్తుందండి, సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, రకరకాల టెక్నాలజీ మిషన్లు వచ్చేసాయి, వండర్ఫుల్గా మనం సైన్స్ డెవలప్ చేసుకున్నామని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి లైఫ్ స్పాన్ ఏమైంది అని చూస్తే తగ్గిపోతాం. టెక్నాలజీ పెరిగితే లైఫ్ స్పాన్ పెరగాల తగ్గాల? మన పూర్వీకులు ఏ టెక్నాలజీ లేని టైంలో హ్యాపీగా 100 ఏళ్ళు గడిపారండి.
ఈరోజు ఎన్ని రకాల డెవలప్మెంట్ అయ్యి 60 ఏళ్ళు దాటితే గొప్ప. ఇది మన పరిస్థితి అయిపోయిందండి. నేను అడుగుతా చెప్పండి, 60 ఏళ్ళు దాటే పరిస్థితి ఉందా? 70 టచ్ అవుతామా? 80 ఊహించగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు? ఇవన్నీ కూడా నన్ను అడిగితే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. మనము సొంతంగా కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్సే. ఏమనంటే, అబ్బో ఇండియన్ టాయిలెటా, ఎవరైనా మన ఇంటికి వస్తే పేదవాళ్ళు అనుకుంటారు మనని. డబ్బులు లేని వాళ్ళు ఇండియన్ టాయిలెట్. ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ డబ్బులతో కొల్లడం కూడా మొదలుపెట్టిందండి. వెస్టర్న్ స్టైల్ ఇది కూడా డబ్బులు ఉన్నట్టు, ఇండియన్ స్టైల్ ఇది కూడా డబ్బులు లేనట్టు. ఇది కాన్సెప్ట్. యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మైండ్ సెట్. డబ్బు లేని వాళ్ళు ఇండియన్ టాయిలెట్ వాడాలి, డబ్బులు ఉన్న వాళ్ళు వెస్టర్న్ టాయిలెట్ వాడాలి. రైట్ ఆర్ రాంగ్? అదే కదండి. సో అక్కడి నుంచి ప్రతి దగ్గర మనకు మైనస్ పాయింట్లు స్టార్ట్ అయ్యాయండి. ఎప్పుడైతే కింద కూర్చొని యూరిన్ మనం పోలేదో, ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లాడర్ వీక్ అయిపోతుంది. అలానే ప్రోస్టేట్ ఎన్విరాన్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయండి. ఎర్లీ ఏజ్లో ప్రోస్టేట్. అసలు ప్రోస్టేట్ సమస్య రావద్దంటే దొంతు కూర్చోవాలంటండి, అంతే. అదొక్కటే రెమెడీ. రెమెడీ ఏమీ ఏ రెమెడీ లేదు, దానికి ఆప్షనే లేదు. పెల్విక్స్ ని నొక్కి పట్టి కూర్చో అంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఎక్సర్సైజ్ అనమాట. మనకు దొంతు కూర్చోవడం వల్ల పెల్విక్స్ రీజన్ లో అబ్డామన్ కి ప్రెషర్ అప్లై అయ్యి అక్కడ సర్క్యులేషన్ అనేది స్టిమ్యులేట్ అవ్వడం, దానివల్ల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కాకుండా చూసుకోవడం. దొంతు కూర్చుంటే ఈ బాసం పెట్టి కూర్చున్న వాడికి పొట్టలు కూడా రావండి. ఇది కూడా రెండోది. ఎడపోట్ ఇష్యూస్ రావు, ఎందుకంటే ప్రెషర్ అప్లై అవుతుంది కాబట్టి రెగ్యులర్గా. అలానే పైల్స్ కంప్లైంట్, ఫిషరీస్ కంప్లైంట్స్, తర్వాత ఏమంటారండి ఫిస్టులా, రకరకాలు, ఇంకా 100 పేర్లు ఉన్నాయి అనుకోండి. ట్రీట్మెంట్ చేసుకున్నంత గొప్ప. సో అవన్నీ రావడానికి కారణం కూడా మనం కింద కూర్చోవడం బంద్ అయిపోయిందండి. సో మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ కింద కూర్చొని హ్యాపీగా మనం ఈ యూరిన్ పోయడము, మోషన్ పోయడము, ఎస్పెషలీ ఈ చైర్ మీద కూర్చొని వెనుక అంటే సపోర్ట్ లేకుండా కూర్చోగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దీంతో పాటు మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, మొ- మెడ నొప్పి వచ్చిందంటే ముఖ్యంగా మేము ఏం చెప్తానంటే దిండు ప్రాబ్లం అని చెప్తానండి. నడు నొప్పి వచ్చిందంటే బెడ్ ప్రాబ్లం అని చెప్తాను. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు ఈ బెడ్ పాతదే ఉంచుకుంటాం, పిల్లో కూడా పాతది ఉంచుకుంటాం, కానీ కంటిన్యూగా హీలింగ్ వాడతాం. నేను అడుగుతాను చెప్పండి, హీలింగ్ని సపోజ్ బెడ్ మార్చకుండా కంటిన్యూగా హీలింగ్ వాడాం అనుకోండి, లేదా బెడ్ కరెక్ట్గా లేదు అయినా కూడా మనకి నడు నొప్పి పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి, తగ్గుతుందా తగ్గదా? ఒకసారి ఆలోచించండి. 100% తగ్గదండి. ఎందుకు తగ్గదంటే మనకి బ్యాక్కి మనం కరెక్ట్ సపోర్ట్ ఇవ్వట్లేదు. రోజు ఈలీ పెట్టుకుంటాం, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అది రిజల్ట్స్ అనేది ఒకసారి ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్గా మన లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న ప్రాబ్లమ్స్, మనము ఏవైతే రోజు మెయింటెనెన్స్లో మనం ఏదైతే మన బాడీని సఫర్ చేస్తున్నామో ఫస్ట్ వాటిని కరెక్ట్ చేసుకున్నాం. కరెక్ట్ చేసుకొని హీలీని కరెక్ట్గా వాడుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు వండర్ఫుల్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈలో లైఫ్ స్టైల్ మార్చకుండా మనం కంటిన్యూగా హీలీని వాడి రిజల్ట్ రావట్లేదు అనుకుంటే ఎంత తప్పు ఒకటి ఆలోచించండి. దానికి ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి ఒక్కసారి నేను. ఒక ఆయన కంటిన్యూగా డ్రింక్ చేస్తున్నాడండి, కంటిన్యూగా హీలీ వాడుతున్నాడు లివర్కి. డ్రింక్ గెలుస్తుందా, హీలీ గెలుస్తుందా? నేనైతే డ్రింకే గెలుస్తుందని చెప్తానండి. హీలీ కూడా ఓడిపోతుంది ఒక స్టేజ్లో. ఎందుకంటే డ్రింక్ ఉన్న పవరు, డ్రింక్ డ్యామేజ్ చేసే పర్సంటేజ్ హీలీ రికవర్ చేసే పర్సంటేజ్కి చాలా తేడాలు వస్తాయండి. ఎందుకంటే నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్ స్ప్రెడ్ కాదండి. అంతే తేడా. ఇక్కడ కూడా అంతే. ఎంతవరకు ఆపాలో ఆపగలుగుతుంది, ఆ తర్వాత ఆపడం హీలీ వల్ల కూడా కాదు. అదేవిధంగా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, హీలీ కొనడం ముఖ్యం కాదు, దీన్ని కరెక్ట్గా వాడడం ముఖ్యం. వాడకపోతే మనకు రిజల్ట్స్ రావు.
కాబట్టి ఫస్ట్ ఈ బ్యాక్ పెయిన్స్ గురించి మన లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నామండి. వీలైనంత వరకు ప్రతి చైర్కి 2 పక్కకు ఇవి ఉంటాయండి, చేతులు లాగా మన చేతులు పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఈ చేతుల మీద ప్రెషర్ పెట్టండి, ముందర టేబుల్ మీద ప్రెషర్ పెట్టి కూర్చోండి కూర్చున్నప్పుడు. కానీ వెనక్కి ఆనుకొని మాత్రం కూర్చోకండి. చైర్కి వెనక్కి ఆనుకోవడానికి ట్రై చేయకండి. వీలైనంత వరకు ముందుకు కూర్చోడానికి, హిప్స్ మీద బరువు పెట్టుకొని కూర్చోడానికి ట్రై చేయండి. ఓకే. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా కూర్చోవడం నేర్చుకుంటారో అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఇప్పటివరకు మీరు ఏం చేశారు, బ్యాక్ మీద సపోర్ట్ చేసుకొని మీరు కూర్చున్నారు. అప్పుడు మీకు ఏమైంది, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు చూడండి, మీ పోస్చర్ చూడండి. మీరు హిప్స్ మీద కూర్చోండి, స్ట్రైట్ కూర్చోండి. లోడ్, మన బాడీ యొక్క లోడ్ మన బాడీ హిప్స్ మీద, అంటే బాడీ లోడ్ హిప్స్ మీదకి రావాలి. ఎప్పుడైతే వెనక్కి అనుకున్నారో హిప్స్ మీద లోడ్ ఉండదండి, ఎగ్జాక్ట్లీ స్పైన్ ఎక్కడైతే బెండ్ అవుతుందో అక్కడికి లోడ్ వెళ్ళిపోతుంది. అంటే ఈ సిట్టింగ్ పోస్చర్ వల్ల మనం తెచ్చుకుంటున్న ప్రాబ్లం. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, ఈ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళకు ఆ పోస్చర్ వల్ల అక్కడ బ్యాక్ అనేది కంటిన్యూగా ప్రెషర్ తీసుకొని స్పైన్, ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ అనేది ప్రెషర్ తీసుకొని అక్కడ ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ మొదలవుతుంది. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ మొదలైందో అక్కడ ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ వచ్చిందో అది నరువుని కంప్రెస్ చేయడం వలన మన కాలంతా లాగడం మొదలైంది. అప్పుడు దాన్ని మనం ఏమన్నాం, సయాటిక్ అన్నాం. దీనికి మళ్ళీ ఆపరేషన్ అంటాం. వచ్చింది ఎందుకు వచ్చిందండి, ఓన్లీ సిట్టింగ్ పోస్చర్ వల్ల. ఎందుకు వచ్చిందంటే బ్యాక్ పెయిన్, సయాటిక్ ఎందుకు వచ్చిందంటే కరెక్ట్గా కూర్చోకపోవడం వల్ల వచ్చిందండి. ఇప్పుడు నేను సయాటికా ప్రోగ్రామ్ హిందీలో పెడతాను, కూర్చోవడం మాత్రం కంటిన్యూగా అలానే కూర్చుంటాను, ఇది తగ్గట్లేదు అంటాను. ఎంతవరకు భావ్యము అది మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న కరెక్షన్ అండి. ఎప్పటికైనా లైఫ్ టైం సొల్యూషన్ తెచ్చుకోవాలి కదా. ఒక సఫరింగ్ అవుతున్నప్పుడు దానికి డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి. డూస్ ఎంత ఇంపార్టెంటో డోంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను డూస్లోకి వెళ్తాను, డోంట్స్లోకి మాత్రం వెళ్ళానంటే ఎట్లా రిజల్ట్ వస్తుంది? సో కాబట్టి ఏం చేయండి అంటే సింపుల్, అలా పెయిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయండి అంటే మీ సిట్టింగ్ పోస్చర్ మార్చుకోండి. బ్యాక్ మీద కూర్చోవడం మానేసి హిప్ మీద కూర్చోవడం మొదలుపెట్టారు అంతే. మీరు చిన్న అమెండ్మెంట్, వెన్నుపూస మీద ఇచ్చే లోడు హిప్స్ మీద షిఫ్ట్ చేయండి. దానికి షిఫ్ట్ చేసినప్పుడు కూడా నొప్పి పెరుగుతుందండి, ఎందుకంటే ఇప్పటివరకు మనం అట్లా అలవాటు చేసాం మన స్పైన్కి. ఇప్పుడు ఇట్లా అలవాటు చేయాలి, కొంచెం రిటర్న్ చేయాలి ప్రెషర్ని. ఆ రిటర్న్ చేసే ట్రాన్స్ఫార్మ్ చేసే టైంలో కూడా పెయిన్ వస్తుంది, కొంచెం భరాయించాల్సింది తప్పదు. హీలీ పెట్టుకోండి. క్రానిక్ బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది, సయాటికా ప్రోగ్రామ్ ఉంది, నర్వ్ హార్మోనీ ప్రోగ్రామ్ ఉంది, నర్వ్ మెరిడియన్ ప్రోగ్రామ్ ఉంది, సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్గా మ్యాగీలో బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది. అవి వాడుకుంటూ మీ సిట్టింగ్ పొజిషన్ని మార్చుకోండి. సింపుల్గా లోడ్ ముందు తెచ్చుకోండి. మీరు ముందు కూర్చోడం మొదలెట్టండి. వెన్నుపూస మీద కూర్చోకుండా హిప్స్ మీదకి వచ్చేసేయండి. ఇది మొదటి స్టెప్ అండి బ్యాక్ పెయిన్. రెండో స్టెప్కి వెళ్దామండి. అదేంటో తెలుసా అండి, బ్యాక్ పెయిన్ రావడానికి ముఖ్యంగా ఇంకో కారణం, మనం కూర్చునే చైర్స్లో కుషన్ ఉండకూడదండి. కుషన్ చైర్లలో కూర్చోకూడదు. కుషన్ చైర్లలో ఏమవుతుందంటే ఆ కుషన్ అనేది హార్డ్ అయిపోయినా, టోటల్గా డౌన్ అయిపోయినా లోడ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందండి. వెనకటికి కేన్ చైర్లలో కూర్చునేవాళ్ళండి. అస్సలు బెస్ట్ చైర్ ఏంటంటే నన్ను అడిగితే ఈ చిన్నప్పుడు మా మాస్టర్లు కూర్చునేవాళ్ళండి, స్కూల్లో టీచర్లు కూర్చునేవాళ్ళు. జాలి జాలి వైర్లతో వచ్చేది, వైట్ కలర్ ఆ చైర్లు అండి. వాటికి అన్ని హోల్స్ ఉండేవి కింద. ఆ చైర్లో కూర్చుంటే పైల్స్ కానీ, ఇప్పటిదాకా నేను చెప్పినట్టు హెమరాయిడ్స్, పైల్స్, ఫిస్టులాస్ ఏవి రావండి. ఎందుకు రావో తెలుసా, కింద మొత్తం జాలి ఉంటుందండి. మీరు కూర్చునే చైర్ మీద మీరు నిజంగా ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. మీరు రెగ్యులర్ కూర్చునే చైర్ మీద ఒక 15 మినిట్స్ కూర్చొని లేచి చైర్ మీద చేయబెట్టండి. చైరు కుషను వేడిగా ఉందా చల్లగా ఉందా చూసుకోండి. కుషన్ వేడిగా ఉందంటే మీరు పెనం మీద కూర్చున్నట్టండి. కుషన్ చల్లగా ఉందనుకోండి మీరు గాల్లో కూర్చున్నట్టు. గాల్లో కూర్చోవాలా, ఫైర్ మీద కూర్చోవాలా?
పెనం మీద మరుగుతుండాలా మనం? ఇప్పుడు తయారు చేసిన ఈ లెదర్ చైర్లు కానీ, రెగ్జిన్ చైర్లు కానీ, కార్లో ఉండే చైర్లు కానీ అన్నీ తప్పేయండి నన్ను అడుగుతా. లెదర్ చైర్ ఎంత వేడి అండి? రెగ్జిన్. ఇంకోటి అండి, ఈ కొత్త చైర్ కొన్నవాళ్ళు నేను మ్యాజిక్ చూస్తుంటానండి. ఆ కొత్త చైర్లు కొన్నవాళ్ళు మొదలే వేయటరా నాయన కింద అంటే కొత్త చైర్కి ప్లాస్టిక్ కవర్ కూడా చింపరండి. చింపితే ఏమవుతుందండి? చైర్ పాతగా అయిపోతుంది. చైర్ పాతగా కావట్లేదు, మీ కింద పార్ట్స్ పాడైతాయి. ఇది నా బాధ. అక్కడ ప్లాస్టిక్ కవర్ చూసుకుంటున్నారు, చైర్ చూసుకుంటున్నారు. చైర్ ఇంకోటి కొనుక్కోవచ్చు, నువ్వు పాడైపోతే నేను కొనలేవు. ఇది కామన్ సెన్స్ అండి. చాలా మంది చూస్తుంటారు, నవ్వుకుంటాను నేను. ఆ చైర్కి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ కవర్ వేస్తాను. ఇంకోటి అండి, దిండులు వేసుకొని దిండ్ల మీద కూర్చుంటారు. ఆ దిండు వంకర్లు టింకర్లు పోతుంది, మార్చరు. ఎన్నో మిస్టేక్స్ అండి మనం చేస్తాం. నన్ను అడిగితే బాడీ పాడు కాదు, బాడీ పాడు చేసుకుంటా. అసలు ఈ గురువారం ప్రోగ్రామ్స్ మేము ప్రోగ్రామ్ చెప్పగానే ప్రోగ్రామ్ చెప్దాం అనుకున్నామండి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిజల్ట్ వస్తలేదంటే మేము ఆశ్చర్యపోయాం. ఇదేంటంటే మాకు వస్తుంది రిజల్ట్, మీకెందుకు వస్తలేదు? అప్పుడు నేను రియలైజ్ అయ్యానండి, ఇది ప్రోగ్రామ్ ప్రాబ్లం కాదు, అసలు రూట్ కాజే ప్రాబ్లం. అది మారిస్తే కానీ ఇవన్నీ ప్రోగ్రామ్ హీలీ పనిచేయదని రియలైజ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాండి. చాయిస్. రోజు గత 20 సంవత్సరాల నుంచి నా క్లయింట్స్ నాకు నేర్పించిన సబ్జెక్ట్ మీకు నేర్పిస్తున్నాను. వాళ్ళే నేర్పారండి. ఓ ప్రాబ్లం చెప్తారు, నేను దాన్ని డిగ్ చేస్తూ వెళ్తా లాస్ట్ వరకు. చెప్పగానే నేను ఎంబడే రైట్ ట్రీట్మెంట్ రాసుకొని నేను ఇవ్వనండి. నాకు రీజన్ కావాలి, ఎందుకు వచ్చింది, సయాటిగా వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వేం చేస్తుంటావు బాబు, నీ చైర్ ఎలాంటిది, ఇవి కూడా అడుగుతానండి. కావలసిన నా క్లినిక్ వచ్చి నా చైర్ చూడండి. నా చైర్కి వెనక ఆనుకోవడానికి ఉండదు, అంటే ఆ షేప్ ఉండదు, సపోర్టింగ్ ఉండదు వెనక. మొత్తం జాలి జాలి చైర్ అండి, మొత్తం జాలియే, గాల్లో ఉంటుంది ఇప్పటికి. అసలు కుషన్ చైర్లో నేను కూర్చోను. అంటే నేను గొప్పతనం కూడా చెప్తాను, దాంట్లో ఉన్న సైన్స్ అర్థమైంది కాబట్టి, నన్ను నేను డ్యామేజ్ చేసుకోవద్దు కాబట్టి ఎక్కడెక్కడ కౌంటర్ చేసుకోవాలి అక్కడ అన్ని చేసుకుంటున్నాను. క్లినిక్లో గంటలు గంటలు కూర్చుంటాయి కాబట్టి నేను షూ కూడా వేసుకోనండి క్లినిక్లో. షూ లేక కాదు, షూ వేసుకోవద్దని. కంపల్సరీ నేను కూర్చున్న చైర్కి ముందర ఒక చిన్న స్టూల్ ఉంటుందండి. ఆ స్టూల్ మీద కాళ్ళు చాపుకొని కూర్చుంటానండి. ఎందుకంటే ఎన్ని గంటలు కూర్చుంటాను, 8-9 గంటలు కూర్చుంటాను నేను రోజుకి. మరి 8-9 అవర్స్ కంటిన్యూ కూర్చున్నాను అనుకోండి, నాకు వెరికోజ్ వెయిన్స్ వస్తాయి కదండి. ఆ వెరికోజ్ వెయిన్స్ రావద్దని నేనేం చేస్తాను, ముందర చైర్ పెట్టుకొని చాపుకొని కూర్చుంటాను. మళ్ళీ ఇది గొప్పగా చెప్పట్లేదండి, అది వస్తుందని తెలుసు కాబట్టి ముందే పెట్టుకున్నాను. సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మన లైఫ్ స్టైల్ వల్ల తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేయకుండా వెరికోజ్ వెయిన్స్కి రోజు ఈలీ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, కాళ్ళు మాత్రం మర్చుకొని కూర్చుంటాను అంటే ఎట్లా? నేను అదే చైర్లో కూర్చుంటాను, కుషన్ చైర్లలో రెగ్జిన్ చైర్లో కూర్చుంటాను, నాకు పైల్స్ రావద్దు, ఎట్లా? ఛాన్స్ ఏది? సో కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామండి. ఇవన్నీ విషయాలు ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పే ప్రతి టాపిక్ పాయింట్ టు పాయింటే మాట్లాడతాను నేను. ఏది మీ టైం నా టైం వేస్ట్ చేసుకోను నేను. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ ఫర్ మీ, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫైనల్గా ఈ ఈ ప్రతి పాయింట్ నేను ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నా అంటే, ఈలీని కొనడం ముఖ్యం కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈలీని ఎఫెక్టివ్ వాడడం ముఖ్యం. ఈలీని కొని బ్లేమ్ కావడం ముఖ్యం కాదు, బ్లేమ్ చేయడం కూడా ముఖ్యం కాదు. ఎంతసేపు అండి, వేస్ట్ అంటే వేస్ట్ అంతే. కానీ ఇంత ఇన్వెన్షన్ మనకు వచ్చి మన లైఫ్ ఈజీ అవుతుంటే కరెక్ట్గా వాడుకోలేకపోతే ఎంత అంటే ఏమంటారు అంటే, కొనని వాళ్ళు వదిలేసేయండి, కొన్న వాళ్ళు వాడలేదంటే ఎంత, ఇంకా ఇంకా చెప్పాలంటే డివినిటీ మన లైఫ్లోకి వచ్చి మనం వాడుకోలేకపోతే ఎంత బాధపడాలి వాళ్ళ గురించి అనే ఫీల్ అనమాట. అందుకని ఏమంటున్నాం అంటే, నౌ వీఆర్ స్టార్టెడ్ హౌ టు డ్రైవ్ హీలీ ఎఫెక్టివ్లీ. ఇది డ్రైవ్ గురించి చెప్తున్న సబ్జెక్ట్ లాంటివి అన్నీ. వ్యాలిడా కాదా మీరు ఆలోచించండి. సో ఇప్పటికి కూడా కొత్తగా ఇల్లులు కట్టేవాళ్ళు ఉంటే నేనైతే నా ఒపీనియన్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఇండియన్ టాయిలెట్లు మళ్ళీ స్టార్ట్ చేసేయండి. కింద కూర్చొని యూరిన్ పోయడం మొదలు పెట్టేసేయండి, కింద కూర్చొని మోషన్ పోవడం మొదలు పెట్టేయండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, వాటర్ తాగేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిల్చొని వాటర్ తాగకూడదండి. ఎందుకంటే
మన బ్లడ్ ఒక స్పీడ్లో ఉంటుందండి, లోపల ఒక రెగ్యులర్ స్పీడ్లో ఉంటుంది. మనం నిల్చొని డైరెక్ట్ టకా వాటర్ తాగేస్తే ఆ వాటర్ అంటే బ్లడ్ ఒక రిధంలో ఉంది, డైరెక్ట్గా ఇది వెళ్ళి ఇంకో రిధంలోకి వెళ్ళి క్రాష్ చేసేసింది. రిధం డిస్టర్బ్ అవుతుంది. ఆ రిధం డిస్టర్బ్ అవడం వల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది. ఎంత సైన్స్ ఉంది. ఇంకొకటి చెప్పాలంటే ఈ విషయంలో ముస్లిమ్స్ చూడండి, ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఎప్పుడు నిల్చొని వాటర్ తాగారండి, కంపల్సరీగా కూర్చొని వాటర్ తాగుతారు. అది కూడా నోట్లో పెట్టుకొని వాటర్ తాగుతారు. కూర్చొని నోట్లో పెట్టుకొని వాటర్ తాగడం అంటే ఏంటి అసలు? దాంట్లో ఉండే సైన్స్ ఏంటంటే, కూర్చోవడం వలన మీ మీరు ఏదైతే లోడ్ సడన్ గా వాటర్ లోడ్ పంపిస్తున్నారో ఆ లోడ్ అనేది మన బాడీ యొక్క రిథమ్ని డిస్టర్బ్ చేయొద్దు, హార్ట్ యొక్క రిథమ్ని డిస్టర్బ్ చేయొద్దు. అంత ఉంది దాంట్లో కూర్చొని తాగడం. దాంతోపాటు ఏం చేస్తున్నారు వాళ్ళు? కూర్చొని యూరిన్ పోస్తారండి. ఉమ్. నిల్చొని యూరిన్ పోవడానికి లేదు. అయితే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు ఏవైతే నిజంగా మనం లైఫ్ని కోల్పోతున్నామో, మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే స్టార్ట్ అయ్యే అయ్యే పాయింట్స్, వాటిని మాత్రం కొంచెం ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూ హీలింగ్ ఎఫెక్టివ్ వాడుకోవచ్చు అండి. అప్పుడు అయిన డ్యామేజ్ని హీల్ రికవర్ చేస్తుంది, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోండి. Simple. అంతేగాని ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చింది, హీలీలో నేను బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ కంటిన్యూగా వాడాను, ఇంకా మళ్ళీ జీవితంలో బ్యాక్ పెయిన్ రావద్దు. అలాంటి సైన్స్ మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకు తెలిసి అట్లాంటి సైన్స్ తయారే కాదు, హీలే కాదు, ఇంకెవరు తయారు చేయలేరని చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ మీకు అర్థం కావడానికి, నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు షుగర్ వచ్చింది, హీలీ పెట్టి షుగర్ కంట్రోల్ తెచ్చుకున్నాం. మళ్ళా జీవితం మొత్తం అంటే ఈ హీలీ మానేసినాం, మళ్ళా జీవితంలో షుగర్ రాకుండా షుగర్ ఎప్పటికి కంట్రోల్ ఉండే టెక్నాలజీ ప్రపంచంలో ఉంటుందా? అది హీలీ కాదు, ఏ టెక్నాలజీ కూడా చేయలేదండి. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు చేయలేం మనం. అది అంటే ఉన్న సఫరింగ్ని రికవర్ చేయడం వరకే చేయగలుగుతాం. ఫర్దర్ సఫరింగ్ రావద్దు అంటే అది హీలీ చేతిలో కానీ ఇంకెవరి చేతిలో లేదండి, మన చేతిలో ఉంది, మన మెయింటెనెన్స్ చేతిలో ఉంది. ఆ మెయింటెనెన్స్కి మళ్ళీ మనం ఏం చేస్తాం? సపోర్టింగ్ హీలీ తీసుకుంటాం, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా రెగ్యులర్గా హీలీని ఎఫెక్టివ్గా అన్ని రకాల అవయవాలు కవర్ చేస్తూ మన లైఫ్ స్టైల్లో ఉండే చిన్న చిన్న చేంజెస్ చేస్తూ వాడుకుంటాం. సింపుల్. సో కుషన్ చైర్స్ ఇది ఇంకా డ్యామేజ్ సబ్జెక్ట్ అండి. రెగ్జిన్స్ కానీ, తర్వాత ఈ రెగ్జిన్ చైర్స్, ఫోమ్ చైర్స్, కొంతమంది ఫోమ్ బెడ్లు పెట్టుకుంటారు, ఫోమ్ పిల్లోస్ వాడతారు, అవి కూడా డేంజరస్ అండి. అలానే ఇప్పుడు మనం కూర్చునే విధానాలు కానీ, మనము సీటింగ్ సిస్టమ్ కానీ కొంచెం మార్చుకోండి. తర్వాత అసలే అలవాటు లేకుండా బరువులు తక్కువ లేపడుద్దండి. నా దగ్గరికి మొన్న ఒక క్లయింట్ వచ్చారు, నడుము పట్టేసింది. ఎందుకు పట్టేసింది అమ్మా అంటే, దీపావళి కదండి, కాళ్ళతో మంచాన్ని నేను నెట్టాను. ఈమెకు ఎప్పుడు అలవాటే లేదు. రోజు వారి బరువు పనులు చేసే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు బరువులు ఎత్తినా, బరువులు లిఫ్ట్ చేసినా, బరువులు తోసినా వాళ్ళకేం కాదండి. ఎప్పుడు అలవాటు లేకుండా మనం చేసామనుకోండి, బాడీ ఒప్పుకోదండి. ఎందుకంటే దానికి బాడీ ట్యూన్ అయ్యి లేదు, అంత స్ట్రెంగ్త్ మన బాడీకి లేదు. రోజు చేసేవాళ్ళు ఆటోమేటిక్గా మీరు రోజు 1 కేజీ బరువు ఎత్తండి, ఓ 10 రోజులు కేజీ బరువు ఎత్తండి, నెక్స్ట్ 10 రోజులు 2 కేజీల బరువు ఎత్తండి, ఆ నెక్స్ట్ 10 రోజులు 5 కేజీల బరువు ఎత్తండి, ఆ నెక్స్ట్ రోజులు 10 కేజీలు ఎత్తండి, ఆ నెక్స్ట్ రోజు 25 కేజీలు, ఆ నెక్స్ట్ తర్వాత 50, ఆ నెక్స్ట్ తర్వాత 100 కూడా లేపేయచ్చండి. అదే ఫస్ట్ పోయి డైరెక్ట్ 100 లేపండి చూద్దాం, మీ వల్ల అవుతుందేమో? అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. అంటే అర్థమైంది, దానికి మన బాడీ రెడీ కాలేదు. అందుకే మనం సడన్గా ఏమైనా చేయాల్సి వస్తే కూడా మీరు చేయకండి, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకు అలవాటు లేదు బాడీకి, ఎవరితో చేయించండి. 2 నిమిషాలు అంటే చేసేస్తా అన్నారు. ఎంతోమంది పాపం అలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి నడువు నొప్పులు, డిస్క్ ప్రొలాప్స్లు, స్లిప్ డిస్క్లు తెచ్చుకొని ఎంత హింస పడతారంటే లైఫ్ టైం అది ఒక పెద్ద హింస. ట్రీట్మెంట్ లేని సఫరింగ్. ఎందుకంటే స్పైన్ డేంజరస్, దానికి ఏ తేడా వచ్చినా కొలాప్స్, కాళ్ళే కొలాప్స్, అసలు ఎవరైన పరిస్థితి, బెడ్లోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి స్పైన్ని వీలైనంత వరకు
లోడ్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న యాక్టివిటీస్, చేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే హిప్స్ మీద కూర్చోవడం, బ్యాక్ సపోర్ట్ తీసుకోకపోవడం, కరెక్ట్ బెడ్ వాడడం, కరెక్ట్ పిల్లో వాడుకోవడం, డైరెక్ట్ బాడీ అంటే బరువులు లిఫ్ట్ చేయకపోవడం. సో వీలైనంత వరకు కుషన్ చైర్లో కాకుండా నార్మల్ చైర్లో కూర్చోవడం, కింద బ్రీతబుల్ ఉన్న చైర్స్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చాలా మందికి తెలుసు బ్యాక్ ఎక్సర్సైజ్లు. సో ఆ బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తూ రెగ్యులర్గా హీలి పెట్టుకుంటే డెఫినెట్గా మీరు మీ బ్యాక్ పెయిన్ నుంచి, ఈ సయాటికా నుంచి, డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ నుంచి 100% రికవర్ కావచ్చండి. సో భయపడకండి బ్యాక్ పెయిన్ వచ్చిందంటే. లుంబార్ స్పాండిలైటిస్, స్లిప్ అయిపోయింది డిస్క్, ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకండి, ఏదో అయిపోయిందని ఫీల్ అవ్వకండి. డెఫినెట్గా కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని హీలీలో మనకు డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది, సయాటికా ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్స్ వాడుకుంటూ మనం ఈ బ్యాక్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు వచ్చేయచ్చు, ఫర్దర్ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. క్లియర్ అండి అందరికీ? ఎస్. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసామండి. టీత్ పెయిన్, టీత్ అండ్ జా ప్రోగ్రామ్స్ చాలామంది మొన్న రీసెంట్గా కూడా ఈ టీత్ లూజ్ అయిపోయిన వాళ్ళు, ప్లస్ ఈ టీత్లో గ్యాప్స్ వస్తున్న వాళ్ళు, గమ్ బ్లీడింగ్ వస్తున్న వాళ్ళు, అలానే ఈ టీత్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఎంతో పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారండి టీత్ అండ్ జా ప్రోగ్రాంలో. అలా టీత్ సమస్య ఉన్న వాళ్ళు డెఫినెట్గా టీత్ అండ్ జా ప్రోగ్రామ్ పెట్టుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు మనకు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో దానికి టీత్ అండ్ జాకి నేను రెండే చెప్తానండి. ఒకటి ఏంటంటే కంపల్సరీగా బ్రష్ మార్చండి, ఒకే బ్రష్ కంటిన్యూ చేయకండి. మనం ఏం చేస్తామంటే ఆ బ్రష్ని తోమి దాని మొత్తం పళ్ళన్నీ పాడు చేస్తాం. బ్రష్ పళ్ళు పాడు చేసి మన పళ్ళు పాడు చేసుకుంటున్నాం. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. 1 month కన్నా ఎక్కువ వద్దండి ఏ బ్రష్ కూడా. ఎంత మంచి బ్రష్ అయినా 1 month అయితే దాని లైఫ్ పోయినట్టే. దాని సాఫ్ట్నెస్ పోయి హార్డ్నెస్కి వచ్చేస్తుంది. హార్డ్నెస్ వచ్చిందంటే అయిపోయింది దాని పని. అది పాడై మనని పాడు చేస్తుంది. ఒకటి ఏం చేస్తుందంటే గమ్స్ని పాడు చేస్తుంది హార్డ్నెస్ వల్ల, తర్వాత టీత్ యొక్క ఎనామెల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి బ్రష్ షుడ్ బి వెరీ సాఫ్ట్ అండ్ ఇట్ షుడ్ బి అంటే ఎంత మంచిదైనా ఒక 1 month కన్నా ఎక్కువ వాడకండి. తర్వాత పొద్దున రాత్రి, సరే బ్రష్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే అసలు బ్రష్ మన సబ్జెక్టే కాదు, మన సైన్సే కాదు. మన పూర్వీకులు చిగుళ్ళు తోముకునే వాళ్ళండి. పండ్లు తోమడం అనే సబ్జెక్టే లేదు. పండ్లు కాదు తోమాల్సింది, చిగుళ్ళని తోమాలండి. చిగుళ్ళని ఏం చేసేవాళ్ళంటే పైన గమ్స్ని అంటే వేలుతో బ్రష్ చేసుకునే వాళ్ళండి. రకరకాల తినే ఆహార పదార్థాలు బట్టి, ఆహార అలవాట్లు బట్టి ఇప్పుడు ఆ బ్రష్లు వచ్చేసాయి, దానికి ఒక పేస్ట్లు వచ్చేసాయి రకరకాలుగా. అది పెద్ద సబ్జెక్టు. పొద్దున్నే తీయగా నోట్లో పెట్టుకుంటే షుగర్ పేషెంట్కి షుగర్ ఎక్కిపోదండి ఆటోమేటిక్ అండి. సో నాలుకకి టచ్ చేస్తుంది అండి స్వీటు, షుగర్ ఎక్కిపోతుంది. పొద్దున్న లేవగానే అందరు చేస్తున్న పనే ఏం చేస్తున్నారండి, తీయ స్వీట్ పేస్ట్లు. కంపెనీల పేర్లు నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు. తప్పని పరిస్థితి, ఇప్పుడు ఏం చేయలేము. వద్దనుకున్నా మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు పోయి వేప పుల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? వేప పుల్లలు ఎవరు అమ్ముతున్నారు? వేప పుల్లో మెస్ అలానే మెస్ వాక్ ఏదో ఉంటుంది స్టిక్, అది నాకు ఆ పేరు ఇప్పుడు గుర్తు కనెక్ట్ అవ్వట్లేదు. ఆ స్టిక్స్తో, ఆ పుల్లలతో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ చిగుళ్ళు పండ్లు తోమేవాళ్ళండి. యాక్చువల్ సబ్జెక్ట్ చిగుళ్ళు తోమడం, ఆ తర్వాత తోమితే పండ్లను వీటితో క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు ఈ బ్రష్లు, ఈ పేస్ట్లు డెఫినెట్గా మనకు ఓవర్ ఏ పీరియడ్ డ్యామేజే. కాబట్టి ఆ డ్యామేజ్ నుంచి రికవర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటే ఒకటి బ్రష్ మార్చుకోవడమే ఆప్షన్, రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడం. రెండో ఆప్షన్ ఏంటంటే అంటే చిగుళ్ళు తోముకోవడం. చిగుళ్ళు మాత్రం నన్ను అడిగితే 2 సార్లు తోమడం బెస్ట్ అండి. మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత చిగుళ్ళని మసాజ్ చేయండి కింద మీద. అలా నైట్ పడుకునేటప్పుడు మంచి బుక్కులు ఇచ్చి 2 గమ్స్ని వేళ్ళతో గట్టిగా మసాజ్ చేయండి. తద్వారా ఏమవుతాయంటే ఈ గమ్స్ గట్టిబడి కరెక్ట్గా ఏమంటారంటే టీత్కి సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా అంది రాబోయే రోజుల్లో మన ముసల్తనానికి
పండ్లు ఊడిపోవడము. ఆ పండ్లు ఊడిపోయిన వాడు కూడా పండ్లు కట్టించుకోరు. ఒకటి ఊడిపోతే వదిలేస్తారు. అది ఒకదానికి ఒకటి సపోర్ట్ లేక రెండు పోతాయి. ఆ తర్వాత అన్ని పోతాయి. ఆ తర్వాత తినలేని పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నమలలేదో అది అరగదు. యాక్చువల్గా మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు అంటే, మనకి ఎన్ని పండ్లు ఉంటే ఒక్క ముద్దను, ఇది యాక్చువల్ సైన్స్ అండి, ఒక ముద్ద మనం నోట్లో పెట్టుకుంటే మనకి ఎన్ని పండ్లు ఉన్నాయండి, అన్నిసార్లు ఆ ఒక్క ముద్దను నమలాలంట. ఆ తర్వాత మింగాలంట. అవుతుందా మన వల్ల? నిజంగా అట్లా నమిలి తింటే వానికి అసలు రోగమే లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డైజెషన్ అయిపోయింది అక్కడే. అంటే మన డైజెషన్ సిస్టంలో ఫస్ట్ డైజెషన్ స్టెప్ ఎక్కడ చెప్పారంటే మన వాళ్ళు పూర్వీకులు, మన నోట్లోనే సగం డైజెషన్ అంట అండి. నోట్లో సగం డైజెషన్ ఎట్లా అని అంటే అప్పుడు చెప్పారండి నాకు లాజిక్ దాంట్లో. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నీకు ఎన్ని పండ్లు దంతాలు ఉంటే అన్నిసార్లు ఒక ముద్ద నమలాలి. అంటే అంత నిదానంగా నమిలి నమిలి దాని మొత్తం ఈ సలైవాతో కలిపి అప్పుడు మింగాలట. ఈ పని చేస్తే ఉన్న జాబులు పోతాయి, ఉన్న బిజినెస్లు పోతాయి. ఎందుకంటే నములు కూడా కూర్చుంటే టైం అయిపోతుంది, జాబు పోయే పరిస్థితి ఉండదు. నములు కూడా ఉంటే షాప్ ఓపెన్ చేసే పరిస్థితి ఉండదు. అది నుంచి మనం తిన్న వాళ్ళలో చాలా మందికి పొద్దున ఏం తిన్నామో రాత్రి కూడా గుర్తుండదండి. నిన్నేం తిన్నాము, మొన్నేం తిన్నామంటే అది గుర్తు ఏం తిన్నామండి, ఎందుకంటే తిన్న సంగతి కూడా గుర్తులేదు మనకు. ఏదో వేసేసాం, అయిపోయింది ఓ పని. ఎందుకంటే బతకాలిగా, తినాలిగా, టైం అయింది, తినాలి, తిన్నాం, అయిపోయింది. అసలు వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో మనందరం ఎన్ని కోట్లు సంపాదించినా సరే నిజంగా మన బాడీలోకి మనం ఏమన్నా ఇస్తున్నామంటే తిండేనండి. ఆ తిండి తినే టైంలో కూడా, ఆ ఫుడ్ టైంలో కూడా మనకు టైం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అడిగితే టీవీ చూసుకుంటూ తినడం, మొబైల్ చూసుకుంటూ తినడం. మొబైల్ అంటే నాకు గుర్తొచ్చిందండి, 99% పిల్లలు భోజనం చేయాలంటే ఫస్ట్ మొబైల్ ఆన్ చేస్తున్నారు తల్లులు. మొబైల్ ఆన్ చేయకుండా ఫుడ్ తినిపించి చూపించండి నాకు ఎవరన్నా, ఛాలెంజ్ చేస్తా. వల్ల కాదు, వాడు తింటలేడండి అంటే అంతే. మొబైల్ చూపిస్తూనే వాడు తింటాడండి. ఈ అలవాటు ఎవరు చేశారు? మొబైల్ చేసిందా, మనం చేశామా? మొబైల్ ఫస్ట్ పుట్టిందా, పిల్లలు ఫస్ట్ పుట్టారా, ఫుడ్ ఫస్ట్ పుట్టిందా? అందరికన్నా ఫస్ట్ ఎవరు పుట్టారు? మనం. ఆ తర్వాత ఎవరు పుట్టింది? ఫుడ్. ఆ తర్వాత ఎవరు పుట్టారు? మొబైల్. కానీ ఇప్పుడు ఏమైంది, మొబైల్ ఫస్ట్ అయిపోయినది, అందరిని ఓవర్టేక్ చేసి పడేసి. అది లేకపోతే ఫుడ్డే లేదు. టీవీ ఆన్ లేకపోతే ఫుడ్డే లేదు. సీరియల్ చూడకపోతే ఫుడ్ లేదు. సీరియల్ టైం అయితేనే ఫుడ్. ఇట్లా మనం మనం ఎన్ని రకాలుగా మనం డ్యామేజ్ చేసుకోవాలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అండి మనం చేస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కౌంటర్గా ఒకటే చెప్పగలుగుతా, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం చాలా జాగ్రత్త. షుగర్ కంట్రోల్ లేకపోతే పండ్లు లూజ్ అయిపోతాయి, పండ్లు ఊడిపోతాయి, మీకు తెలవకుండానే జీరో అయిపోతాయి. కాబట్టి షుగర్ని కూడా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోండి. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అండి. సో ఫైనల్కి వచ్చేసాను. ఈరోజు మోస్ట్లీ బ్యాక్ పెయిన్, టీత్ పెయిన్, జాయింట్ పెయిన్, టీత్ జాబ్ ప్రోగ్రామ్స్ కవర్ చేశాను. దాంట్లో మనం పాటించాల్సిన మైనస్లు ప్లస్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ట్రై చేయండి. గమ్స్ని మసాజ్ చేసుకోవడం, నైట్ కంపల్సరీగా పుక్కిలిచ్చి క్లీన్ చేసుకోవడం, అట్లానే పడుకోకండి, తిని క్లీన్ చేసుకోకుండా పడుకోకండి. తద్వారా అక్కడ బ్యాక్టీరియా జమ అయి అది టీత్ గ్యాప్స్ మధ్యలో జమ అయిపోయి టీత్ని పాడు చేయడం, గమ్స్ని అటాక్ చేసి గమ్ని లూజ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. తద్వారా పండ్లు లూజ్ అయిపోతాయి. పండ్లు అనేటివి ఆల్మోస్ట్ ఏజింగ్లో పోయి మళ్ళీ రావాలంటండి. అంటే అర్థం ఏంటంటే ఏజ్లో అంటే 80-90 ఇయర్స్ వరకు మన పండ్లు ఉంటాయంట. 80-90లో పండ్లు రాలిపోయి మళ్ళా కొత్త పండ్లు వస్తాయంట. అది ఇప్పుడు మనం చూస్తామో లేదో తెలియదు, కానీ సైన్స్ అయితే ఉంది. అట్లా పండ్లు పోయి పండ్లు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? విన్నారా లేదా? మన పూర్వీకులు ఎవరు లేరా? ఛాలెంజ్ చేస్తా, ఉన్నారు. మనకు తెలియకపోవచ్చు, మనం అక్కడ వరకు పోకపోవచ్చు, కానీ లేరంటే నేను ఒప్పుకోను. అంటే ఒరిజినల్ పండ్లన్నీ ఊడిపోయి మళ్ళీ వాళ్ళ కొత్త పండ్లు వచ్చిన వాళ్ళు, మళ్ళీ కొత్త పండ్లు తిన్నవాళ్ళు ఉన్నారు మన పూర్వీకులు. అది అంత ఉందండి దాంట్లో స్ట్రెంగ్త్. పండ్లు పోతే ఇక అయిపోయింది కాదండి. అసలు పండ్లు మళ్ళీ రావడం అనే వరకు కూడా మనం లేమండి. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి
ఈ పొరపాట్ల వల్ల మనం ఏమవుతున్నామంటే రిజల్ట్కి దూరం అవుతున్నాం. తద్వారా హీలీ బ్లేమ్, మనం బ్లేమ్, కొనుక్కొని కూడా ఉపయోగం లేదు. రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వండర్ఫుల్ టైం ఇచ్చినందుకు. ఈరోజు చాలా వరకు ఇన్సైట్స్ కవర్ చేశాను మన బ్యాక్ ప్రాబ్లం గురించి, టీత్ ప్రాబ్లమ్స్ గురించి. నెక్స్ట్ గురువారం మళ్ళీ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ఫర్దర్ ప్రోగ్రామ్స్కి నేను వస్తాను. సో మీ అందరికి కూడా మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ టైం. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది ఉన్నారు, ఒక్కరన్నా దీన్ని ఫాలో అయ్యి ఒక్కరికి బెనిఫిట్ అయినా సరే వాళ్ళు హెల్తీగా మారి ఆ హెల్త్నెస్ వల్ల వాళ్ళు ఫీల్ ఫ్యాక్టర్, వావ్ ఫ్యాక్టర్కి వస్తే నాకు అది బ్లెస్సింగ్ కింద మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఫ్రెండ్స్ లాస్ట్కి ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీ అందరికీ. వీలైతే నేను ఈ ఇల్లుని అమ్మడానికో వీళ్ళని మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో ఈ గురువారం ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను రన్ చేయట్లేదు. నేను టోటల్గా నాలెడ్జ్ సెక్షన్స్ మాత్రమే వెళ్ళాను. కాబట్టి ఈ నాలెడ్జ్ సెషన్స్ ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న చిన్న మిస్టేక్ చేసి చాలా పెద్ద పెద్ద హెల్త్ సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకు ఈ టాపిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో హీలీ కొనకున్నా పర్వాలేదు, మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు తెలిసిన రిలేటివ్స్, మీకు తెలిసిన నైబర్స్ ఈ లింక్ పంపి వాళ్ళను కూడా హెల్త్ పరంగా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా అదే యాంగిల్లో సబ్జెక్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. నా కాన్సెప్ట్ ఈ గురువారం ప్రోగ్రామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హీలీ ప్రమోట్ చేయడమో హీలీ అమ్మడమో నా టార్గెట్ కాదు. మన హెల్త్ని కాపాడుకోవడం, దాంట్లో హీలీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడం, అంతవరకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే నిజంగా చాలా వండర్ఫుల్ సెషన్ అండి. నేను కూడా ఇక డైరెక్ట్ హీలీ వాడే వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేద్దామని మెసేజ్ అయితే క్లియర్గా తీసుకున్నాను, నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ మా అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు. అప్పలస్వామి గారు రైజ్ విషయాలు చేశారు ఒకసారి, తెలుస్తున్నాయి. వారు లాస్ట్ టైం కూడా రైజ్ చేసి ఉంటారు. యా. అప్పలస్వామి గారికి ఒక్కసారి చేయరా, వారికి సార్ అన్మ్యూట్ చేయరా? అప్పల్ స్వామి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నా ఫేవరెట్ పర్సన్ ఆయన. రెగ్యులర్ గా ఆరా ఆయనది రికార్డ్ చేసి మరి మనకు పెడుతుంటారు గ్రూప్స్ లో. గ్రేట్. థ్యాంక్ యూ అండి. హరి అప్పలస్వామి గారు చెప్పండి, ఏదో చెప్తామనుకుంటా. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. అయ్యా. ఈ రోజు సెషన్ లో నేను ఒక వండర్ఫుల్ అఫర్మేషన్ కూడా షేర్ చేయదలుచుకున్నాను సార్. నేను అది ఏమిటంటే మనకి మన బ్లూ యాప్ లోనే ఒక ఫ్రెండ్ సైట్ ఒకటి ఏర్పాటు చేసి సైట్ ని డైలీ ఆరా చేయడం మొదలెట్టానండి. అది ఇంచుమించుగా ఒక 1 year నుంచి ఆయన సైట్ అమ్ముకోలేకపోతున్నాడు. నేనేంటి చేశానంటే ఆ సైట్ లోకి వెళ్ళి ఆయనతో రికార్డ్ వైబ్రేషన్ చేసి డైలీ ఆరా మార్నింగ్ లేచిన ఒకసారి ఒక 12 minutes to 27 minutes ఆరా డైలీ చేస్తున్నానండి. 1 month అలా చేసేసరికి దానికి ఆటోమేటిక్గా సేల్ వచ్చింది, క్లోజ్ అయిపోయింది, అడ్వాన్స్ ఇచ్చేసారు. ఈజ్ వెరీ హ్యాపీ. గ్రేట్, ఎక్సలెంట్ అండి. 1 year నుంచి ఆయన అమ్ముకోలేనటువంటి వ్యక్తి ఎంతో మందికి ట్రై చేస్తున్నాడు పాపం. ట్రై చేస్తుంటే ఎందుకంటే మన హీలీలో దీని అఫర్మేషన్ పెడితే మీరు అయిపోతారన్నాను. అదే ఏం చేసి affirmation పెట్టండి సార్ పెట్టారండి? అంటే నేను దాంట్లో బిల్డింగ్ సేల్ పెట్టాను సార్. బిల్డింగ్ లో సేల్ పెట్టాను. ఆ సైట్ Building లో sale. ఫోటో తీసి దాంట్లో ఏంటంటే అతను వైబ్రేషన్, అతనితోనే ఆ సైట్ సెంటర్ లో నుంచోబెట్టి కింద వైబ్రేషన్ పెట్టించేది పట్టుకుని దాంతో వైబ్రేషన్ తీసిన తర్వాత ఈస్ట్ సైడ్ ఫోటో తీసి ఆ ప్లేస్ ని ఫోటో తీసి నా దాంట్లో పెట్టుకుని డైలీ ఆరా చేస్తున్నాను సార్. డైలీ మార్నింగ్ వీలుంటే మధ్యాహ్నం కూడా ఒక్కోసారి చేస్తున్నాను. అలా చేయడం ద్వారా 1 month చేసేసరికి సైట్ సోల్డ్ అవుట్ అండి. కస్టమర్ అండి. వచ్చారు, మాట్లాడుతున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు, గోయింగ్ టు లోన్ మాట, లోన్కి వెళ్ళారు ఆ పార్టీ. అయిపోద్ది రిజిస్ట్రేషన్ ఈ మంత్ లోనే. గ్రేట్. అంత వండర్ఫుల్ గా మన బ్లూ యాప్ లో జరిగింది సార్. అది నేను ఏంటంటే ఇది చాలా మందికి జరుగుతుందా లేదా అని అది ఎవరో చేశారో నాకు తెలియదు, కానీ స్వయంగా నేను చేసింది నా కళ్ళ ముందు అయిపోయింది. సైట్ అండి సేల్ అయిపోయింది. ఎస్. డైలీ ఆరా చేశాను అంతే, ఓన్లీ డైలీ ఆరా అండి. ఆరానే నేను రన్ చేశాను, గేమ్ లేదు. అది సోల్ అయిపోయిందండి. అప్పలస్వామి గారు, ఇప్పటి నుంచి ఎవరైనా సైట్లు అమ్మకపోయినా బిల్డింగ్లు అమ్మకపోయినా మీకు కన్సల్టెన్సీ పెట్టేస్తాను. తప్పకుండా సార్. నాకు కన్సల్టెన్సీ ఉంది సార్. నాకు ఆల్రెడీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లోనే ఉన్నారండి. ఉన్నాను సార్, రియల్ ఎస్టేట్ లో ఉన్నానండి. గ్రేట్ అండి. నెక్స్ట్ నిజంగా సంతోషం. ఈ రోజు మనకి ట్రైనింగ్ సెషన్ అయింది సార్. ఒకటి వరల్డ్ వైడ్ ట్రైనింగ్ సెషన్ ఒకటి అయింది బ్లూ యాప్ మీద.
ఈ రోజు మధ్యాహ్నం అవునండి 2:30కి అయిందని నేను మధ్యాహ్నం 2:30కి 3:30కి అయిందండి. పెట్టానండి. పెడితే నేను విన్నానండి, ఆ మేడం చెప్పేది ఏంటంటే ఒక ఫేవర్ వచ్చిన దానికి ఫేవర్ను కూడా బ్లూ యాప్ ద్వారా వెరీ షార్ట్ టైంలో దాన్ని హీట్ తగ్గించొచ్చని చెప్పారు మేడం గారండి. షార్ట్ టైం అండి, షార్ట్ టైం అంటే సెకండ్స్లోనే హీట్ డౌన్ చేయొచ్చని చెప్పారు మేడం గారు. అది మిమ్మల్ని క్లారిఫై చేస్తున్నాం సార్, మళ్ళీ డౌట్ నాకు ఆ డౌట్ డెఫినెట్గా క్లారిఫై అండి. వచ్చాను సార్. నెక్స్ట్ టాపిక్స్లలో ఎప్పుడైతే నేను డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కానీ కేర్ ప్రోగ్రామ్స్ వస్తాను కదా, వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా బ్యాక్టీరియా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, వండర్ఫుల్గా అవి అమేజింగ్గా పనిచేస్తాయి. సో వాటిని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేద్దరు కానీ ఫ్యూచర్లో. థ్యాంక్ యూ అప్పలస్వామి నెక్స్ట్ గారు. మా రాజమండ్రి ప్రోగ్రామ్ అడిగాం సార్, మిమ్మల్ని రాజమండ్రికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అడిగాం. షూర్ అండి, మీరు అడుగుతుంటారు. వర్క్షాప్ లాగా అంటే అదే గెట్ టుగెదర్, మీకు డైరెక్ట్ గా మీతో ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకోవాలని మాకు ఆశ, అంతకని లేదు. డెఫినెట్గా ఖచ్చితంగా వస్తానండి. లాస్ట్ టైం అంటే యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు సార్, మీట్ అవ్వాలి ట్రై చేశాను కానీ కుదరలేదు సార్. సార్ని కూడా కలుద్దాం హర్షి గారు అక్కడికి వచ్చారు కానీ అవేళ వెళ్ళిపోయారు సాయంకాలం అయినా. ఇంకా సరే అక్కడ దాకా వచ్చాం కదా చెప్పి మేము కలవడం కుదరలేదండి. మళ్ళీ వస్తాం ప్రత్యేకించండి. డెఫినెట్గా అండి, మీరు మా మనసులో నాకు ఉన్నారు, కొంచెం మేము మీ మనసులో ఉన్నాం, ఎప్పుడు కనెక్ట్ అయి ఉందామండి. థ్యాంక్ యూ అప్పలస్వామి గారు. ఈ సో హీలీ అయితే కంటిన్యూగా ఇదే కవచకుండాల కూడా ఉంటుంది సార్, నాకు కూడానే వావ్, విత్ మై పాకెట్ ఎప్పుడు కూడా హీలీ. ఇది ఎప్పుడు కూడా గ్రేట్. ఉంటుంది సార్, అసలు ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు కూడా ఉంటుంది, అంటుకుని ఉంటుందండి. నాకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే నేను చూసుకోవడం చేసుకోవడం, దీన్ని వదిలేది లేదు అసలు. అంత వండర్ఫుల్ గా వాడుతున్నానండి. ఎవరికైనా సరే నేను దీనికోసం చెప్తూ ఉంటానండి. బట్ ఏంటంటే ఎవరికైనా ఇది అదృష్టం ఉండాలి సార్. మీరు చెప్పారు లాస్ట్ టైం కాస్మిక్ గ్రోత్ కోసం చెప్పారు నాకు. డైలీ తెల్లవారుజామున 4 o'clock లేసి కాస్మిక్ గ్రోత్ పెట్టుకుంటున్నాను డైలీ నేను. యా తెల్లవారుజామున 4-4:30 కల్లా నేను కాస్మిక్ గ్రోత్ తో ఉంటాను రోజునండి, విత్ వైర్స్ అండి. యా గ్రేట్ అండి. నిజంగా వెరీ వెరీ ఎఫెక్టివ్ సార్. నిజంగా మీరు అన్నట్టుగా చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎనీ వర్క్ అని అనుకోని కూడా క్లోజ్ అవుతుందండి, ఆ వర్క్స్ అన్ని కూడా కాస్మిక్ గ్రోత్ వల్ల. ఎక్సలెంట్ అప్పలస్వామి గారు. సో విన్నారు కదండి వారి ఎక్స్పీరియన్స్ కూడా. సో నేనేమంటున్నానంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హీలీ కొనడం ముఖ్యం కాదు, హీలీని వాడడం ముఖ్యం. కారు కొనుక్కోవడం ముఖ్యం కాదు, డ్రైవింగ్ రావడం ముఖ్యం. కారు కొనుక్కొని డ్రైవింగ్ రాకపోయి కారు వేస్ట్ అంటే మనం ఏం చేయలేం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పలస్వామి గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన సెషన్ని, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని మీ అందరూ పంచుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ రిగార్డింగ్ హోస్టింగ్ అండి. నెక్స్ట్ మళ్ళీ మన యొక్క నాలెడ్జ్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు అండి. గుడ్ నైట్ ఎవ్రీ వన్, సీ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.